ఫస్ట్ ఈ దేశాలకు సంబంధించి కరెన్సీ మీద ఖచ్చితంగా ఒక బిట్టు మీరు చూడండి ప్రీవియస్ పేపర్లో. ఖచ్చితంగా మరి దేశానికి సంబంధించి కరెన్సీ మీద ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. మరి అన్నీ చదవాలా, కొన్ని మేజర్గా ఉన్నాయి చదివితే సరిపోతుంది అంటే ఫ్రెండ్స్ ఎస్, కొన్ని మేజర్గా ఉన్నాయి చదివితే సరిపోతుంది. ఈ దేశాలు కరెన్సీ మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. 100% ఈ టాపిక్ చదవాల్సిందే ఫ్రెండ్స్. తర్వాత దేశాలకు సంబంధించి రాజధాని మీద కూడా ఖచ్చితంగా బిట్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ పేపర్లని నేను క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా చూస్తే కానీ నాకు దీని మీద ఒక అవగాహన వచ్చింది ఫ్రెండ్స్. దేశాలు రాజధాని మీద ఎప్పుడు బిట్ అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను రాసినటువంటి ఇప్పుడు పీడిఎఫ్లో మీకు చూపిస్తున్నటువంటి ఈ టాపిక్స్ మాత్రం మిస్ చేయొద్దు, ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మన విశ్వం మీద చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్లో మన విశ్వం మీద ఖచ్చితంగా బిట్ రావాల్సింది. తర్వాత మరి డేస్ యొక్క ప్రత్యేకత అనమాట, అంటే దినోత్సవాల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు కాబట్టి దీని మీద కూడా బిట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. తర్వాత భారతదేశం యొక్క జాతీయ చిహ్నాల మీద దీని మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. 100% మరి ఖచ్చితంగా బిట్ వచ్చేటటువంటి ఏరియాలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఇవి అసలు ఎట్టి పరిస్థితులు మిస్ చేయదు. ఇవి చదివిన తర్వాతనే మిగతావి ఏమన్నా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ పరికరాలు కనుగొన్నటువంటి వ్యక్తులు, ఇది కూడా బిట్ వస్తుంది. ఒక సెషన్లో మిస్ అయినప్పటికీ కూడా ఒక సెషన్లో అడుగుతున్నటువంటి టాపిక్స్ కాబట్టి ఈ పరికరాలు కనుగొన్నటువంటి వ్యక్తులు. తర్వాత భారతదేశ రాజ్యాంగం, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్, భారతదేశంలో పొడవైనవి, అదేవిధంగా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎత్తైనవి, మరి మొదటివి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఆల్రెడీ స్టాండర్డ్ జీకే పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఒకసారి క్షుణ్ణంగా చూడండి. ప్రీవియస్గా అడిగినటువంటి బిట్లు కూడా ఒకసారి చూడండి. అయినప్పుడు ఎందుకంటే డిఎస్సి దగ్గరలో ఉంది కాబట్టి. ఇక నినాదాలు చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్ బిట్. అదేవిధంగా రైల్వేల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు. ఇక గ్రంథాలు రచయితల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిని వదలొద్దు, పర్ఫెక్ట్గా చదవండి. తర్వాత దేశాల యొక్క సరిహద్దు రేఖలు, అంటే మన ఇండియాతో ముడిపెట్టి చదువుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అంటే ఏ దేశాన్నైనా సరే మన ఇండియాతో లింక్ చేసి చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు కాబట్టి దేశాల సరిహద్దు రేఖల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంతే. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవి స్టాండర్డ్ ఈ టాపిక్స్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కావాలంటే మీరు మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ మెటీరియల్ కానివ్వండి, లేదా మీరు ప్రిపేర్ అయినటువంటి నోట్స్ కానివ్వండి, ఈ టాపిక్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. ఇంతే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా మందికి చాలా రకాలైనటువంటి డౌట్లు. ఇప్పుడు ఈ చిన్న వీడియోలో ఆ డౌట్ క్లారిటీ. అసలు కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలు చదవాలి? 1 ఇయర్ చదవాలా, 1.5 ఇయర్ చదవాలా, 2 ఇయర్స్ చదవాలా? అసలు ఎట్లా చదివితే మనం కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా గెయిన్ అవుతాం అనేది చాలామంది రీసెంట్గా ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరి కోసం, వాళ్ళందరికీ ఉన్నటువంటి డౌట్ క్లారిటీ కోసం ఇక్కడ ఈ వీడియోలో మరి అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్, ఖచ్చితంగా స్పోర్ట్స్ మీద బిట్ లేకుండా ఉండట్లేదు ఫ్రెండ్స్, అవార్డ్స్ మీద బిట్ లేకుండా ఉండదు. అయితే ఎగ్జామ్లో గత ప్రీవియస్ పేపర్లు మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు ఏమర్థం అవుతుందంటే ఫ్రెండ్స్, స్పోర్ట్స్కి సంబంధించి అవార్డ్స్కి సంబంధించి స్టాండర్డ్ జీకే కింద బిట్లు ఇస్తున్నాడు. మరి రీసెంట్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా ఫాలో అవుతున్నాడు. అంటే మనం ఏదో పైన చదవకుండా ఫ్రెండ్స్ ఒక స్పోర్ట్స్ మీద ఒక టాపిక్ తీసుకుంటే, ఈ మధ్యకాలంలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినాయి ఫ్రెండ్స్. ఒలింపిక్స్కి సంబంధించి స్టాండర్డ్ జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్ మన ఇండియాకి ఎన్ని వచ్చినాయి? అసలు ఒలింపిక్స్ అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు స్టాండర్డ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ని రెండింటిని పర్ఫెక్ట్గా ఎవరైతే చదువుతారో ఫ్రెండ్స్, అటు స్టాండర్డ్ జీకే పరంగా ఒకటి ఇవ్వచ్చు, ఆడ మిస్ అయితే కరెంట్ అఫైర్స్ పరంగా ఒకటి ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించి మేజర్ అవార్డ్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మరి అలాంటి అవార్డ్స్ని మీరు మిస్ చేయకుండా పర్ఫెక్ట్గా చదవాలి. ఈ స్పోర్ట్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ నెల నుంచి ఈ నెలనే కాదు, ఖచ్చితంగా 1 ఇయర్, ఖచ్చితంగా 1 ఇయర్ లోపు ఉన్నవి మేజర్గా ఉన్నాయని చదవాలి ఫ్రెండ్స్. మరి 1 ఇయర్ వరకు చదవాల్సినవి ఏ టాపిక్లు చదవాలి? మరి ఎగ్జామ్ కంటే ముందు 3-4 నెలలు పర్ఫెక్ట్గా చదవాల్సిన టాపిక్స్ ఏంటనేది మీకు ఇక్కడ క్లారిటీగా అందిస్తా ఫ్రెండ్స్. ఈ స్పోర్ట్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, ఖచ్చితంగా 1 ఇయర్ లోపు ఏవైతే ఉంటాయో అవన్నీ చదవాల్సిందే. స్టాండర్డ్ జీకే ప్లస్ మరి కరెంట్ అఫైర్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు నీట్గా మెటీరియల్ రాసుకున్న మెటీరియల్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఏదైనా బుక్స్ కానివ్వండి, మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నివేదికలు, సూచికల మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. బిట్ అనేది మిస్ కాదు. ఒక సెషన్లో మిస్ అయినప్పటికీ కూడా ఒక సెషన్లో మిస్ కాదు. ఈ నివేదికలు, సూచికల మీద ఖచ్చితంగా బిట్ ఇస్తారు కాబట్టి దీన్ని కూడా పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. తర్వాత యుఎన్ఓ, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. యుఎన్ఓకి సంబంధించి ఒకవేళ ఐక్యరాజ్య సమితి మీద ఎట్లా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, గతంలో ప్రీవియస్ పేపర్లు చూస్తే స్టాండర్డ్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు రీసెంట్గా జరిగిన బిట్లు అడుగుతున్నాడు. మరి అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బిట్లు అడుగుతున్నాడు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన లాంగ్వేజెస్ మీద మరి మరలా మీకు ఏపీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఏవైతే అవసరం మళ్ళీ ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. జనాభా 2011 ప్రకారంగా జనాభా లెక్కలకు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది ఫ్రెండ్స్. దీని మీద కూడా మరి మీరు ఒక దృష్టి పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐఐటీలకు సంబంధించి, ఈ ఐఐటీలకు సంబంధించి బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉంటుందంటే ఉండదు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. మీరు ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఐఐటీల మీద ఖచ్చితంగా బిట్ ఉండాల్సిందే ఫ్రెండ్స్. అది డిఎస్సి కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, పీసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఐఐటీలకు సంబంధించి మేజర్గా ఐఐటీల మీద ఐఐటీ ముంబై కానివ్వండి, ఐఐటీ హైదరాబాద్ కొన్ని మేజర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ కూడా అవసరం లేదు, కొన్ని మీరు ఫాలో అయిపోయినా సరిపోతుంది. నెక్స్ట్ విన్యాసాల మీద బిట్టు
పడకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు ఫ్రెండ్స్. ఈ విన్యాసాలు కూడా ఎలా చదవాలంటే మన ఇండియాతో లింక్ పెట్టుకొని చదవాలి. అంటే మన ఇండియా ఏ దేశంతో మరి సైనిక విన్యాసమా, ఇంకోట నావీనా, ఇంకోట ఎయిర్ ఫోర్స్ అనేది మన ఇండియాతో లింక్ చేసుకొని ఉన్నటువంటి విన్యాసాలను పర్ఫెక్ట్గా చదువుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా ఇది బండగా కాకుండా కోడింగ్తో. నేను ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ విన్యాసాలకు సంబంధించి, ఐఐటీలకు సంబంధించి, వీటన్నింటికి సంబంధించి 1 by 1 వీడియోని మీకు మంచిగా కోడింగ్ లెవెల్లో ప్రతిదాన్ని కూడా కోడింగ్తో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి మిత్రులు ఎవరైతే నా వీడియోని ఇప్పుడే చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి నా వీడియో, ఎందుకంటే నేను చాలా వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. నాకున్న మరి ఈ డిస్క్రిప్షన్లో చూడండి లేదా ప్లేలిస్ట్లో చూడండి, చాలా వీడియోలు ఉన్నాయి. ప్రతి వీడియో కూడా చాలా కష్టపడి తయారు చేసి మీకు ఉపయోగపడే విధంగా తయారు చేశాను. మిత్రులకి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి ఈ టైంలో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఖచ్చితంగా బిట్ అడుగుతాడు ఫ్రెండ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టాండర్డ్ జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఐఐటీలకు సంబంధించింది, దీనికి సంబంధించి స్టాండర్డ్ ఏం అవసరం లేదు, స్టాండర్డ్ జీకే అవసరం లేదు. స్టాండర్డ్ జీకే అనేది కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. స్పోర్ట్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి, యుఎన్ఓ కానివ్వండి, తర్వాత ఈ విన్యాసాలు ఉన్నాయి ఫ్రెండ్స్. విన్యాసాలకు సంబంధించి స్టాండర్డ్ ఏమి ఉండదు. ఈ విన్యాసాలకు సంబంధించి ఎగ్జామ్ కంటే ముందు 4 నెలలు చూసుకుంటే సరిపోతుంది, లేదా ఒక 5-6 నెలలు అయినా సరిపోతుంది విన్యాసాలు. దీనికి స్టాండర్డ్ ఎప్పుడో ఉన్నాయి, చదవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. వెరీ రీసెంట్గా ఏవైతే విన్యాసాలు జరుగుతాయో వాటిని ఒక్కసారి మనం దృష్టి పెట్టి, అది కూడా బండగా కాకుండా కోడింగ్ లెవెల్లో గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మరి ఈజీగా మనం బిట్టు పెట్టవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సదస్సులు కూడా ఎలా చదువుతారంటే ఫ్రెండ్స్ చూడండి, మన ఇండియాతోనే లింక్ ఉన్నటువంటి సదస్సులే చదవాలి. అంటే మన ఇండియా అంటే వేరే దేశానికి సంబంధించినటువంటి సదస్సులు కాకుండా మన ఇండియాతో మీరు ఏది చదివినా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అది సైనిక విన్యాసాలు కావచ్చు, సదస్సులు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఏదైనా సరే ఇండియాతోనే లింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎత్తైంది అన్నాడు అనుకోండి, మన భారతదేశంలో ఎత్తైనది ఏంటి, భారతదేశంలో పొడవైనది ఏంటి, భారతదేశంలో మొట్టమొదటిది ఏంటి, భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు, అంటే ప్రతిదాన్ని కూడా మన ఇండియాతో ముడిపెట్టుకొని చదువుకున్నట్లయితే ఖచ్చితంగా బిట్స్ అనేవి ఇస్తే మాత్రం మిస్ చేయకుండా మీరు పెట్టగలరు ఫ్రెండ్స్. సమావేశాలు తర్వాత స్కీమ్స్ ఇస్తాడు కాబట్టి ఇవే చదవండి. ఓల్డ్కి సంబంధించి చదివి మరి ఇప్పుడున్న మరి వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి సెకండ్ అనేది మరి ఎంత వాల్యూనో ఒక 2-3 సార్లు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి సెకండ్ ఫ్రెండ్స్, నిమిషం కాదు, ప్రతి సెకండ్ కూడా చాలా వాల్యుబుల్. ఎందుకు ప్రతి సెకండ్ వాల్యుబుల్ అంటున్నానంటే చాలామంది మిత్రులు చూడండి ఫ్రెండ్స్, మీరు గమనిస్తూ ఉంటారు, అన్నం తింటూ ఉన్నప్పుడు కూడా చదువుతూ కూడా అన్నం తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మరి ప్రతి బ్రష్ చేసేటప్పుడు కూడా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మరి టీ తాగేటప్పుడు కూడా ఏదైనా చాట్ లాంటిది అంటించుకుంటే వాటిని చూసుకుంటూ డిస్కషన్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి సెకండ్ కూడా వేస్ట్ చేయకుండానే మరి చదువుతున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం పోటీపడి ముందుకెళ్ళాలంటే చాలా కష్టపడండి ఫ్రెండ్స్. ఈ కష్టం అనేది రేపు డిఎస్సిలో కనిపిస్తుంది, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఇది మరి ఇంకా కొంతమందికి ఇక్కడ చివరిలో క్లైమాక్స్లో ఒకటి రాసే ఫ్రెండ్స్ కూడా చూడండి, ఎగ్జామ్కి ముందు 4 months మాత్రం లైన్ టు లైన్ చదవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి నేను అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎక్కువగా ఏ టాపిక్స్ మీద వచ్చినాయో ఇండెక్స్లో కొన్ని ఇస్తాడు కదా ఫ్రెండ్స్ టాపిక్స్, వాటిని నేను హైలైట్ చేశాను. అంటే నేను హైలైట్ చేసినటువంటి టాపిక్స్ మీద ఖచ్చితంగా బిట్ ఉంది, మిగతా వాటిని అయితే ఎగ్జామినర్ మరి ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు అనేటటువంటి ఉద్దేశంతో క్షుణ్ణంగా నేను ఇక మీకు ఉన్న ఈ తక్కువ సమయంలో చాలామంది మిత్రులు ప్రీవియస్ పేపర్లు అన్నీ చూడడానికి కూడా టైం ఉండదు. కాబట్టి నేను వాటన్నిటిని ఒక 2-3 గంటలు మరి కష్టపడి ఫ్రెండ్స్ ప్రీవియస్ పేపర్లో ఏ టాపిక్లు అడుగుతున్నాడు అనేది ఒక సీక్వెన్స్గా మీరు చదువుకుంటారు, మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఇవన్నీ మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నా. మరి జాతీయ చిహ్నాల మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్, ఒకటి కాదు చాలా బిట్స్ అడిగాడు. జాతీయ చిహ్నాల మీద మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ప్రూఫ్తో సహా. మరి S1 అంటే మరి ఏ సెషన్లో అడిగాడు అనేది కూడా మీకు ప్రూఫ్తో సహా, డేట్తో సహా అన్ని నేను మీకు మెన్షన్ చేశాను. మీకు క్లారిటీగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. జాతీయ చిహ్నాల మీద చాలా బిట్స్ అడిగాడు. ఆ టాపిక్ని మీరు మిస్ అవ్వడానికి వీల్లేదు ఫ్రెండ్స్, ఖచ్చితంగా దాన్ని చదవండి. అదేవిధంగా అవార్డుల మీద ఖచ్చితంగా అడిగాడు, చాలా బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. క్రీడా రంగానికి సంబంధించి అసలు వేటి మీద ఎక్కువగా బిట్స్ అడుగుతున్నాడు అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది, అడిగాడు ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ కూటములు, వీటి మీద బిట్స్ చాలా అడిగాడు ఫ్రెండ్స్. అవన్నీ మీకు కొంచెం హైలైట్ చేశాను. ఇక దేశాలు, పార్లమెంటు పేర్ల మీద, అదేవిధంగా దేశాలు, రాజధానులు, కరెన్సీల మీద బిట్లు చాలా అడిగాడు. మీరు జస్ట్ అలా చూడండి ఫ్రెండ్స్, వీటిని ఒకసారి మీరు అలా క్షుణ్ణంగా చూడండి. ఇక నేను హైలైట్ చేయలేదంటే వాటిని ఎక్కువగా ఎగ్జామినర్ ఫాలో అవ్వలేదు. మీరు 2018 మీ దగ్గర ఒకవేళ కనుక పీడిఎఫ్లు కనుక ఎవరి దగ్గర ఉంటే చూడండి ఫ్రెండ్స్. మీకు నేను చేసినటువంటి వీడియో ఎంతవరకు కరెక్టో కాదు మీరే చూడండి. క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బిట్టును కూడా ఏ టాపిక్ మీద అడుగుతున్నాడు, దేని మీద ఫోకస్ పెట్టలేదు, ఏ టాపిక్ మీద లేదు కూడా మరి మీకు క్షుణ్ణంగా నేను ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీకున్న తక్కువ టైంలో మీరు ఇదంతా చూడాలంటే మీకు పాసిబుల్ కాదు. కాబట్టి అసలు ఒక క్లారిటీ మీకు రావాలి కదా ఫ్రెండ్స్ చదవాలంటే, ఆ క్లారిటీ కోసం ఇదంతా చేశా. ఇక వీటి మీద అడగలేదు, నేను హైలైట్ చేయలేదంటే వాటి మీద బిట్లు ఏం అడగలేదు. ఇట్లా యునెస్కో చే గుర్తింపబడినటువంటి భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలాల మీద బిట్ అడిగాడు, మిగతా వాటి మీద బిట్స్ లేవు. జస్ట్ అలా చూడండి ఫ్రెండ్స్. మరి వాటి మీద ప్రముఖ వ్యక్తులు, వారి నినాదాలు, గ్రంథాలు, రచయితల మీద, ప్రపంచంలోని ప్రథములు, భారతదేశంలో ప్రథములు, ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. ప్రపంచంలో సర్వోత్తములు, భారతదేశంలోని
సర్వోత్తములు, భారతదేశంలో ఉన్నటువంటి నదీ తీర నగరాలు, ప్రముఖ వ్యక్తులు అండ్ హైలైట్ చేయనటువంటి వాటి మీద బిట్స్ రాలేదు ఫ్రెండ్స్. నేను అన్ని ప్రతి సెషన్లో ఉన్న ప్రతి పేపర్ ఫ్రెండ్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. కనీసం మీరు ఇప్పుడు డిఎస్సి రాయబోతున్నటువంటి మిత్రులు ఇక నేను హైలైట్ చేసినటువంటి ఈ టాపిక్స్ మాత్రం క్షుణ్ణంగా కనుక మీరు చూసినట్లయితే మీకు, ఎందుకంటే ప్రతి టాపిక్ని ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్, మీకు ఎక్కడ ఏ బిట్ అడిగాడు, ఎలాంటి బిట్ అడిగాడు, ఏ సెషన్లో అడిగాడు అనేది మీకు ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. మీకు క్లారిటీ 100% వస్తుంది. తర్వాత ఇక ఇవన్నీ నదీ తీర నగరాలని, భారతీయ శాస్త్రీయ నృత్యాల మీద ముఖ్యమైనటువంటి శాస్త్రవేత్తలు వాళ్ళకి సంబంధించినటువంటి పితామహుల మీద, తర్వాత ఇక గ్రంథులు, విటమిన్ల మీద ఎప్పుడు రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాడు, మళ్ళీ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత హైలైట్ చేసిన వాటినే మీరు ఎక్కువగా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ముఖ్యమైన గడ్డి భూములు, తర్వాత అణు విద్యుత్ కేంద్రాలు, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, దేశంలో గల ప్రధాన ఓడరేవులు, భారత రైల్వే వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, అదే ఇప్పుడు ప్రస్తుతం నీతి ఆయోగ్ అని పిలుస్తూ ఉంటారు. తర్వాత తేదీలు, ప్రాముఖ్యత, అబ్రివేషన్స్ మీద బిట్లు ఖచ్చితంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. కంప్యూటర్స్ మీద, ఇస్రో ఉపగ్రహ మరి ఇవన్నీ మీకు జస్ట్ అట్లా మీకు ఒక ఐడియా, ఇంటికి ఒక ఐడియా కోసం అలా టాపిక్స్ ఇండెక్స్లో చూపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎట్లాంటి బిట్స్ ఏ సెషన్లో అడిగాడు అనేది మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ దగ్గర ఒక స్టాండర్డ్ బుక్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చదువుతారనేది నేను ఆశిస్తున్నాను. ఇక జాతీయ చిహ్నాల మీద బిట్ అడుగుతున్నాను ఫ్రెండ్స్. చాలా బిట్లు నేను చూసాను ఫ్రెండ్స్. ఇక్కడ 2018 ఎండింగ్ నుంచి 2019 స్టార్టింగ్ వరకు జరిగినటువంటి అన్ని సెషన్లకు సంబంధించి అన్ని పేపర్లని 3-4 అవర్స్ నేను క్షుణ్ణంగా పరిశీలిస్తే జాతీయ చిహ్నాల మీద చాలా బిట్లు అడిగాను. ఏంటి కొన్ని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను నోట్ చేశాను. ఇక్కడ జాతీయ జెండాలో ఉన్నటువంటి రంగుల మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఏ సెషన్లో అడిగాడు చూడండి, 29/12/2018 S2కి సంబంధించినటువంటి ఈ సెషన్లో ఈ బిట్ అడిగాడు ఫ్రెండ్స్, శాంతికి సంబంధించి. అట్లా తర్వాత అన్ని మీకు ఇక్కడ హైలైట్ చేశాను ప్రతిదీ. తర్వాత జాతీయ చిహ్నం మీద కూడా బిట్ అడిగాడు ఫ్రెండ్స్. మన జాతీయ చిహ్నం ఏంటంటే మరి సింహ తలాటం మీద, దానికి సంబంధించి బిట్ అడిగాడు. వాటిని ప్రతిదీ కూడా మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఈ టాపిక్స్ని మళ్ళీ మీకు ఈ మొత్తాన్ని కలిపి ఒక మంచి వీడియో 2 అవర్స్ మరి టైం తీసుకొని ఒక మంచి వీడియో మీకు ఈ టాపిక్ వీటన్నింటికి సంబంధించి ఒక వీడియో మీకు అందజేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏంటంటే ఈ టాపిక్స్ మనం చదవాలి. చదివినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఓకే, ఇంకా చదవని మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మరి వాళ్ళని అలర్ట్ చేయడం కోసం ఈ వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే మరి బిట్స్ వస్తున్నాయి కాబట్టి మిస్ అవ్వకూడదు అనేటటువంటి ఆలోచనలో మీకు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. జాతీయ గీతం మీద బిట్ అడిగాడు చూడండి, 18/1/2019 S2లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇది అంటే ఎట్లాంటి బిట్స్ అడిగాడంటే జాతీయ గీతం మీద. ఇది ఏ లాంగ్వేజ్లో మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ జాతీయ గీతాన్ని పాడటానికి మొత్తం తీసుకునేటటువంటి సమయం ఎంత, 52 సెకండ్లు. అది కూడా చూడండి 18/1 నేను అక్కడ మెన్షన్ చేస్తా చూడండి, 18/1/2019 మరి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ మరి జాతీయ చిహ్నాలకు సంబంధించి చాలా బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఉన్న వాటిని ఇక్కడ నేను హైలైట్ చేశాను. అంటే సెషన్లలో ఇచ్చినటువంటి బిట్స్ని ఒక 3-4 అవర్స్ పెట్టింది నాకు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ బిట్ ఎక్కడుంది అనేది క్షుణ్ణంగా చూసి మరి మనకు ఉన్నటువంటి టాపిక్స్లో ఎక్కడుందో చూడడానికి అన్ని ప్రీవియస్ పేపర్లో మరి ఒకసారి చూడాలంటే 3-4 అవర్స్ పెట్టింది. మీకు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు డిఎస్సికి 100% అనేది యూజ్ అవుతుంది. మీరు ఇది చూసిన తర్వాత మీకు ఇష్టమైన మంచి మ్యాగజైన్ తీసుకొని ఖచ్చితంగా చదువుతారు ఫ్రెండ్స్. జాతీయ పక్షి మీద అడిగాడు ఫ్రెండ్స్. ఇది నేను అక్కడ మెన్షన్ చేశాను చూడండి, జాతీయ పక్షి మీద అడిగాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమడిగాడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి జాతీయ జలచరం మీద బిట్ అడిగాడు, డేట్ కూడా అక్కడ మెన్షన్ చేశాను చూడండి. తర్వాత నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిహ్నాల మీద చాలా సెషన్లలో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. నేను చూశాను. ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను నేను. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క జంతువు ఏందని అడిగాడు. తర్వాత కృష్ణజింక. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క పక్షి అడిగాడు, రామచిలుక. ఆ డేట్ కూడా మెన్షన్ చేశాను, ఏ సెషన్లో అడిగాడు, ఏ టైంలో అడిగాడు కూడా మెన్షన్ చేశాను. ఒకసారి మీరు చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఇవి జాతీయ చిహ్నాలకు సంబంధించి గత ప్రీవియస్ పేపర్లు అనమాట. 2018 ఎండింగ్, 2019 మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లు చూడండి. ఒకవేళ ఫ్రెండ్స్ మీరు చూడకపోయినా కూడా నేను క్షుణ్ణంగా చూశాను కాబట్టి ఇవి అడిగినటువంటి బిట్స్ కాబట్టి జాతీయ చిహ్నాలని పర్ఫెక్ట్గా చదవండి. ఇంకా చదవనటువంటి మిత్రులు, ఓపెన్ చేయనటువంటి మిత్రులు ఒక టైం టేబుల్ ప్రకారంగా మీరు ఒక టైం టేబుల్ వేసుకునే ఉంటారు సహజంగా. ఆ టైం టేబుల్లో జీకే టైం టేబుల్ యాడ్ అయితే ఉందో ఒక మంచి బుక్ తీసుకోండి ఫ్రెండ్స్, చదువుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి బుక్ ఏంటంటే ఫ్రెండ్స్ S&S పబ్లికేషన్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట. ఇది నాకైతే పర్వాలేదు అనిపించింది. ప్రవీణ్ సార్ రాశారు అంటున్నారు ఇది. మరి హరీస్ అకాడమీకి సంబంధించిన ప్రవీణ్ సార్ రాసినటువంటి మరి జనరల్ నాలెడ్జ్ బుక్ అని మా మిత్రులు అన్నారు. సరే, నాకైతే ఎనీహా బుక్ అయితే బాగానే అనిపించింది. దీంతోపాటు కొన్ని టాపిక్స్ మిస్ అయితే నేను ఐటెక్ విజయ రాశాను కూడా కొంచెం ఇందులో ఈ పీడిఎఫ్కి యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ ఫ్రెండ్స్, ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్ తీసుకుంటే టాపిక్స్ మాత్రం ఇవే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా చదవాలి. ఇక నాకు అర్థమైంది ఏంటంటే జాతీయ చిహ్నాలు మాత్రం పర్ఫెక్ట్గా మీరు చదవాల్సిందే ఫ్రెండ్స్. అడుగుతున్నాడు, చాలా అడిగాడు కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ అడిగిన బిట్స్ ఫ్రెండ్స్ రీసెంట్గా ఎప్పుడో ఓల్డ్ అడిగినటువంటి బిట్స్ కాదు ఫ్రెండ్స్. 2018-19లో జరిగినటువంటి టెట్ కమ్ టీఆర్టీ బిట్స్. ఇక రేపు ఎగ్జామినర్ ఖచ్చితంగా వాటినే ఫాలో అవుతూ అడుగుతాడు కాబట్టి స్టాండర్డ్ జీకేలో బిట్స్ అడిగినంటే మాత్రం ఇలానే ఉంటాయి. కాకపోతే ఇవి కాకుండా వేరే వచ్చాము ఏమో, ఒకవేళ ఇవే బిట్స్ వచ్చాము ఫ్రెండ్స్. ఏదేమైనప్పటికీ ప్రీవియస్ బిట్స్ని ఫాలో అవుతూ మిగతా వాటిని కనుక మనం కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకొని చదివితే ఖచ్చితంగా మనం మంచి స్కోర్ చేసుకుంటాం. మనలో కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది జాతీయ చిహ్నాల మీద. ఇక నెక్స్ట్ జాతీయ చిహ్నాలకు సంబంధించిన ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అవార్డులు.
ఈ అవార్డులకు సంబంధించి నేను ప్రతి సెషన్ చూసాను ఫ్రెండ్స్. చాలా నేను ఏ సెషన్లో చూసినప్పటికీ కూడా ఎక్కువ శాతం వచ్చినటువంటి బిట్స్ ఏంటంటే నోబెల్ బహుమతులు, నోబెల్ నోబెల్ నోబెల్. ఇక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే నోబెల్ బహుమతులు మన రీసెంట్గా వచ్చినాయి కదా, వెరీ రీసెంట్. ఇక నోబెల్ బహుమతుల మీద ఎలాంటి బిట్స్ అడిగారంటే ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని స్టాండర్డ్గా చదవాలి, కరెంట్ అఫేర్స్గా చదవాలి. స్టాండర్డ్గా అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను, 21/2019 S2లో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఇది ఎవరి జ్ఞాపకార్థి నోబెల్ అవార్డులు ఇచ్చారు అని ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత ఈ నోబెల్ అవార్డ్స్ని ఎన్ని రంగాల్లో ఇస్తారని బిట్ అడిగాడు. మరి నోబెల్ అవార్డుని ఇచ్చేటటువంటి ప్లేస్ ఏంటని అడిగాడు. శాంతి, ప్రత్యేకంగా శాంతికి సంబంధించిన నోబెల్ అవార్డు ఎక్కడ ఇస్తారు, శాంతి కాకుండా మిగిలిన నోబెల్ అవార్డులను ఎక్కడ ఇస్తారు, ఎన్ని రంగాల్లో ఇస్తారు, ఇవన్నీ స్టాండర్డ్ జీకే అనమాట. మరి ఇంకా ఇక్కడ చూడండి అడిగాడు కదా ఫ్రెండ్స్, అడిగిన వాటిని మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా ఎక్కువగా నోబెల్ అవార్డు మీద కరెంట్ అఫేర్స్లో ఫ్రెండ్స్ ఎక్కువగా వేటిని ఫోకస్ చేశాడంటే సాహిత్యం ఒకటి అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను, ఇప్పుడు అడిగాడు. తర్వాత శాంతి మీద ఏ రోజు అడిగాడు, డేట్ మెన్షన్ చేశాను. వైద్యం, తర్వాత అర్థశాస్త్రం ఫ్రెండ్స్. అర్థశాస్త్రం అంటే ఎగ్జామ్లో మొన్న రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి టెట్ కమ్ టీఆర్టీ ఎగ్జామ్లో ఫ్రెండ్స్ సాహిత్యం, శాంతి, వైద్యం, అర్థశాస్త్రం మీద బిట్స్ మీద ఆ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇక మిగతా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మీద తక్కువ బిట్లు అడిగాడు. అవి చదవాలి, ఇవి చదవాలి, కానీ ఈ 4 ఉన్నటువంటి 4ంటిని మాత్రం పర్ఫెక్ట్గా చదివి ఏదేమైనప్పటికీ మనకు ఒక దారి చూపిస్తుంది కదా ఫ్రెండ్స్ వీటిని బట్టి. అంటే ఈ స్టాండ్ అంటే రీసెంట్గా ఏవైతే మరి నోబెల్ అవార్డ్స్ వచ్చాయో ఖచ్చితంగా వీటిని మాత్రం పర్ఫెక్ట్గా చదవాలి ఫ్రెండ్స్. మన మైండ్ సెట్లో పర్ఫెక్ట్గా ప్రింట్ అయ్యి ఉండాలి. తర్వాత ఇంకా నోబెల్ అవార్డ్స్ మీద ఇంకా ఏం అడిగాడంటే ఫ్రెండ్స్, ఈ టేబుల్ చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద అసలు ఎన్ని బిట్లు అడిగాడు ఫ్రెండ్స్, నేను చూసా కాబట్టి. చాలామంది మిత్రులు ప్రీవియస్ బిట్లు ఆల్రెడీ చూసినటువంటి సీనియర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా కొత్తగా ఉన్నటువంటి వాళ్ళకి నేను మీకు ఇస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నోబెల్ అవార్డుని స్టాండర్డ్ చదవండి, కరెంట్ అఫేర్స్ చదవండి. స్టాండర్డ్ బిట్ ఇస్తాడు, కరెంట్ అఫేర్స్ ఇస్తాడు. స్టాండర్డ్లో ఎలా ఇస్తున్నాడు అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్, డేట్లతో సహా మీకు ఇక్కడ చూపిస్తున్నా. ఇది చూడండి, 29/1/2019 S1 సెషన్లో నోబెల్ అవార్డు మీద స్టాండర్డ్ ఏమని అడిగిందంటే నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. క్లియర్గా ఇచ్చాడు ఈ సెషన్లో. ఏ ఇయర్లో, ఈ ఇయర్ కూడా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఎట్లా అంటే సివి రామన్కి ఏ ఇయర్లో ఇచ్చాడు 30. హరగోవింద్ ఖురానాకు సంబంధించినటువంటి మరి బిట్లు ఇవ్వలేదు. సరే, ఇచ్చినటువంటి బిట్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను. మదర్ తెరీసాకు సంబంధించిన బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇయర్ అడిగాడు 1979 అడిగినటువంటి సెషన్, ఆ టైం కూడా మెన్షన్ చేశాను. అమర్త్య సేన్కి సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, అది కూడా చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ టేబుల్లో నోబెల్ అవార్డ్స్ పొందినటువంటి మన భారతీయులకు సంబంధించినటువంటి టేబుల్ నుంచి ఒక బిట్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా చదవండి. దీని ఏమి ఆర్డర్లో ఏమీ అడగలేదు. ఒకవేళ ఏమో ఫ్రెండ్స్, ఏదైనప్పటికీ ఒక సీక్వెన్స్గా చదువుకోండి. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏమైనా అడగొచ్చేమో, అంతగా పోకపోవచ్చు నాకు తెలిసి. కనీసం మనం ఈ స్టాండర్డ్ జీకేని మరి ఎవరు ఏ ఇయర్ అనేది ఇయర్ ఒకటి చదవండి. మరి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే ఖచ్చితంగా మనం నోబెల్ అవార్డులకు సంబంధించి భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవి నోబెల్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ఏరియా ఫ్రెండ్స్. ఇంకా ఏం అడిగాడు, అవార్డ్స్లలో అడిగినటువంటి బిట్స్ ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టాడు ఎగ్జామినర్ అంటే గతంలో జరిగిన భారతరత్న పురస్కారం మీద. చూడండి, ఒక సెషన్లో అడిగాడు. ఈ భారతరత్నకు సంబంధించి రీసెంట్గా మనకి మరి భారతరత్నకు సంబంధించి చూడండి ఫస్ట్ ఎవరికి వచ్చింది ఏంటి, ఒక సెషన్లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్ ఇది భారతరత్నకు సంబంధించి. ఇంకా అన్నీ మీకు ఇక్కడ చూపిస్తా. పద్మ అవార్డులు చాలా చాలా ఇంపార్టెంట్. మరి రీసెంట్గా పద్మ అవార్డులు వచ్చినాయి కాబట్టి మరి పద్మ విభూషణ్ ఎవరికి వచ్చింది, గతంలో మరి టెట్ కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ మెన్షన్ చేశాను నేను, 29/1/2019 S2లో. ఈ పద్మ అవార్డులు అనేవి ఎన్ని రంగాల్లో ఇస్తారని ఇచ్చింది అనమాట. అంటే 3 రంగాలు, అంటే పద్మభూషణ్, పద్మశ్రీ లాగా. ఇంకా ఇవి ఎవరెవరికి వచ్చినాయి అనేది ఇట్లా అడిగాడు ఫ్రెండ్స్. స్టాండర్డ్గా అడుగుతున్నాడు, దాన్ని కరెంట్ ఈవెంట్గా కూడా 2 విధాలుగా అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే ఏరియాలో హైలైట్ చేస్తూ ప్రీవియస్ బిట్లు అయితే నేను ఒక 3-4 అవర్స్ కష్టపడి ఎక్కడైతే నేను నోట్ చేసి పెట్టానో ఆ ఏరియాను మాత్రం మీరు పర్ఫెక్ట్గా చదివేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ఈ పద్మ అవార్డులకు సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మీద అడిగాడు ఫ్రెండ్స్. నేను అక్కడ డేట్ మెన్షన్ చేశాను చూడండి. తర్వాత ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా క్రీడా అవార్డులలో ద్రోణాచార్య అవార్డుకి సంబంధించి అది ఏమి అడగలేదు ఫ్రెండ్స్, నేను మామూలుగా హైలైట్ చేశాను, డేట్ మెన్షన్ చేశాను. నేను ద్రోణాచార్య అవార్డు ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్. చూడండి, ద్రోణాచార్య అవార్డు డేట్ కూడా మెన్షన్ చేశాను. మీ దగ్గర ఒకవేళ ప్రీవియస్ పేపర్ ఉంటే మాత్రం చూసుకోండి. 25/1/2019 S1 సెషన్లో ద్రోణాచార్య అవార్డు మీద అడిగాడు ఫ్రెండ్స్ బిట్. చూడండి, తర్వాత అర్జున్ అవార్డులకు సంబంధించి కూడా బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అర్జున అవార్డులు అవన్నీ కూడా అవార్డ్స్కి సంబంధించి. అంటే మీకు ఒక ఐడియా వచ్చేసింది ఫ్రెండ్స్, అవార్డ్స్ మీద ఎలాంటి ఏరియా మీద అడుగుతున్నాడు, ఏ టాపిక్లు అడుగుతున్నాడు గత ప్రీవియస్ పేపర్లు అనేది మీకు కష్టపడి మీకు క్షుణ్ణంగా పరిశీలించి నోట్ చేశారు. కాబట్టి ఇక మీరు నోట్ చేసే పని ఉండదు ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మీరు చదువుకోవచ్చు. ఇక క్రీడా రంగానికి సంబంధించి ఖచ్చితంగా అందరికి తెలిసినటువంటిది ఒలింపిక్ క్రీడలు. మన తెలంగాణలో జరిగినటువంటి డిఎస్ఏలో ప్రతి సెషన్లో ఒలింపిక్ క్రీడలు అడిగాడు. ఒలింపిక్ క్రీడలు మొత్తం వలయాలు ఎన్ని అని అడిగాడు. ఒలింపిక్ క్రీడలు మొట్టమొదటిసారి ఎక్కడ జరిగినాయి అని అడిగాడు. ఇప్పుడేంటి, మన తెలంగాణలో ఎగ్జామ్ జరిగేటప్పుడు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి, అప్పుడు పథకాలు ఏంటనేది ఇవ్వలేదు. ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది కాబట్టి మన ఇండియన్స్ మరి మన ఇండియా ఎన్నో స్థానంలో ఉంది, మన భారతదేశానికి వచ్చినటువంటి పథకాలు ఏంటి, మన భారతదేశంలో ఎవరెవరికి ఏ పథకాలు వచ్చినాయి, ఫస్ట్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ. అసలు ఒలింపిక్ క్రీడలకు సంబంధించి ఫ్రెండ్స్ మీరు పర్ఫెక్ట్గా చదవాలి. అవార్డ్స్లో నోబెల్ అవార్డుని ఎంత పర్ఫెక్ట్గా చదువుతారో
మరి క్రీడా రంగంలో మాత్రం ఒలింపిక్ క్రీడలు మాత్రం వదలొద్దు ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చదివేసేయండి. ఎందుకంటే అడిగాడు మీకు ఇక్కడ చూడండి, అన్ని చూపించాను మీకు ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతిదీ నేను. ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూద్దాం చూడండి, క్రీడా రంగంలో ఒలింపిక్ క్రీడలకు సంబంధించి అన్ని ఇక్కడ నేను డేట్లు చూడండి. మరి ఖండానికి సంబంధించి ఏ రంగు అనేది ఉంటుంది అనేది మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఇక ఒలింపిక్ క్రీడలకు సంబంధించి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా చదివేయండి అంతే. ఇక ఇయర్ చదవాలి, పర్ఫెక్ట్గా చదవండి మీరుగా. మామూలుగా చదివేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా చదువుకుంటే ఫ్రెండ్స్ మనం ఎందుకైనా మరి ఎప్పుడైనా చూడండి ఒక సీక్వెన్స్గా ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ జీకే చదివేటప్పుడు కూడా మీకు ఒక దారి ఒక లైన్ చూపిస్తున్నా. అంటే ప్రీవియస్ పేపర్లలో ఉన్నటువంటి బిట్స్ ఏ టాపిక్ల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అనేది మనకు తెలిస్తే ఆ టాపిక్ని పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకున్న టైమే చాలా తక్కువ కదా. ఈ తక్కువ టైంలో ఏది పడితే అది చదివి ఎట్లా పడితే అట్లా చదివి అట్లా మరి ప్లాన్ లేకుండా ఉండకూడదు ఫ్రెండ్స్. అందుకని మీకు యూజ్ అవుతుందని మీకు ఇట్లా ఒక ఆలోచన కలిగి ఫ్రెండ్స్ ఇలా వీడియో చేస్తాను. ఇట్లా ఒలింపిక్ క్రీడలకు సంబంధించి క్షుణ్ణంగా చదవండి. ఇంకా చూద్దాం మీకు ప్రతిదీ కూడా అన్ని టాపిక్స్ ఫ్రెండ్స్ జీకేకి సంబంధించి అన్నింటినీ మీకు ఇక్కడ మరి అన్నీ నేను మరి మెన్షన్ చేసి ఇక్కడ చూపిస్తాను. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడలు ఐసీసీ మీద ఐఓసీ మీద బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శీతాకాలపు అంటే వింటర్ ఒలింపిక్ క్రీడల మీద చూడండి ఏ సెషన్ రోజు ఏ డేట్ రోజు అడిగాడు కూడా ఇక్కడ డేట్ క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఇంకా పారా ఒలింపిక్స్ క్రీడలు జరిగింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒలింపిక్స్కి సంబంధించి ప్రతిదీ చదివేయండి ఫ్రెండ్స్గా. అది పారా ఒలింపిక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు పర్ఫెక్ట్గా అడుగుతున్నాడు కదా మీకు ఇక్కడ చూడండి ప్రతిదీ మీకు కామన్వెల్త్ క్రీడలు అడిగినటువంటి బిట్ ఏంటంటే డేటు ఆ సెషన్ కూడా మీకు మెన్షన్ చేశాను ఫ్రెండ్స్. మీ దగ్గర ఒకవేళ ఉంటే చూడండి ఎగ్జాక్ట్లీ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా కొంచెం జాగ్రత్తగా ఎక్కడ అడుగుతున్నాడు అనేది చూసి మీకు అక్కడ నోట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు రాయబోయేది డిఎస్సి ఎగ్జామ్, అది లైఫ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫేక్ కానీ అలాంటివి కానీ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఏదైనా జీవితానికి సంబంధించిన ఒక బిట్ అనేది మన లైఫ్ను మారుస్తుంది కాబట్టి మీకు ఒక ప్లాన్ ప్రకారం మీరు చదువుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎందుకంటే మీకున్న టైం ఇప్పుడు చాలా వాల్యుబుల్ కాబట్టి. తర్వాత ఆసియా క్రీడల మీద కూడా బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అక్కడ డేట్ మెన్షన్ చేశాను చూడండి. జస్ట్ మీరు ఒక లుక్ ఇస్తున్నా కూడా మీ దగ్గర ఉన్న మ్యాగజైన్స్ ఉంటాయి కాబట్టి బుక్స్ ఉంటాయి కాబట్టి చదువుకుంటారు. ఆసియా క్రీడల మీద బిట్ అడిగాడు. తర్వాత ఆసియా క్రీడ ఏదైనా సరే ఫ్రెండ్స్, అది అవార్డ్స్ కావచ్చు క్రీడలు కావచ్చు, స్టాండర్డ్ జీకే పరంగా చదవండి, కరెంట్ అఫైర్స్ చదవండి. అట్లా అనమాట. స్టార్టింగ్ ఎక్కడ జరిగింది, ఇప్పుడు మన ఎక్కడ జరిగింది, భవిష్యత్తులో ఎక్కడ జరుగుతుంది, పథకాలు ఏమైనా వస్తే మన ఇండియాకి ఏమైనా వచ్చింది, ప్రపంచానికి మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్, మన ఇండియాకి ఎన్ని వచ్చింది, ఎన్నో ప్లేస్లో ఉన్నాం ఇట్లా అనమాట. తర్వాత ఇంకా అవన్నీ మీరు చూసుకుంటే సరిపోయింది. ప్రపంచ కప్ ఫుట్బాల్ మీద మరి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ మెన్షన్ చేశాను చూడండి. ఫుట్బాల్ మీద కూడా అడిగాడు. తర్వాత ఇక్కడ చూడండి ప్రపంచ బాక్సింగ్ మీద బిట్ అడిగాడు. సరే 2018-19 ఆ టైంలో జరిగింది కాబట్టి దాని మీద కరెంట్ ఈవెంట్లు అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత హాకీ మీద ఖచ్చితంగా ఫ్రెండ్స్ చూడండి, నేను ఒక 2-3 సెషన్లలో చూశాను. నేను హాకీ మీద బిట్స్ బాగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. హాకీ డేట్ కూడా మెన్షన్ చేశాను చూడండి. హాకీ మీద మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇక క్రికెట్కి సంబంధించి పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్ మీద బిట్లు అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ప్రపంచ కప్ క్రికెట్, ఇవన్నీ డేట్లు చూడండి, మీకు డేట్ మెన్షన్ చేశాను. తర్వాత మహిళల ప్రపంచ కప్ క్రికెట్ మీద బిట్ అడిగాడు చూడండి. అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ మీకు. తర్వాత ఇంకా ఐసీసీ 2020 క్రికెట్ మీద చూడండి. ఇక మీకు ఇట్లా చూస్తూ ఉంటే మీకు ఒక ఐడియా వస్తుందండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఎందుకంటే ఓహో ఈ టాపిక్ నేను చదవలేదు, ఈ ఏరియా నేను చదవలేదు, అమ్మో చదవాలి, ఎగ్జామ్లో వచ్చిందా గతంలో, గత ప్రీవియస్ పేపర్లలో అడిగారా, ఇక మనం దీన్ని వదలడానికి వీల్లేదు, చదవాలి, మన టైం టేబుల్లో దీన్ని చదవడానికి ఒక టైం టేబుల్ వేసుకోవాలి అనే ప్లాన్ మీకు వస్తుందని వీడియో చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఇక ఐక్యరాజ్య సమితి. ఈ ఐక్యరాజ్య సమితి మీద బిట్ లేకుండా ఉండదు 100%. ఇది మనకు తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితిలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్ బిట్స్. ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి నేను ఒక మంచి వీడియో ఫ్రెండ్స్, ఒక 1.5 hour ఉంటుంది, మంచి కోడింగ్స్ అనమాట, చాలా నీట్గా. ఆ ఒక్క వీడియో వింటే ఐక్యరాజ్య సమితికి సంబంధించి టోటల్ మరి మొత్తం మ్యాటర్ను కూడా కోడింగ్తో అంతర్జాతీయ సంస్థలను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్ వేలో ఫ్రెండ్స్ మంచి కోడింగ్ విధానంతో ఒక వీడియో చేశాను. అది మన ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, అది చూడండి. దాన్ని నేను మీరు సెర్చ్ చేయకుండానే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సరే ఐక్యరాజ్య సమితిలో గతం ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఇక్కడ డేట్ మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి చాలా బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టేబుల్ ఉంది కదా. ఈ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కి సంబంధించి ప్రస్తుతం ఎవరైనా అడిగాడు, మొదటి వ్యక్తి ఎవరైనా అడిగాడు, మొట్టమొదటి ఆసియా వ్యక్తి ఎవరైనా అడిగాడు, అడిగాడు ఫ్రెండ్స్. ఇవన్నీ అడిగాడు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేశాను. కావాలంటే దీన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న దాన్ని కూడా మీకు క్లియర్గా ఒక పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక యూఎన్ఓకి సంబంధించి అంగాల మీద చాలా బిట్లు అడిగాడు ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగాడు బిట్స్. నేను ఇవన్నీ హైలైట్ చేశాను, కావాలంటే ఇక్కడ చూడండి. భద్రతా మండలి మీద బిట్స్ 18/1/2019 S1 సెషన్లో అడిగినటువంటి బిట్టు. అంటే భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్. అంటే ఇప్పుడు అదని కాదు ఫ్రెండ్స్, ఇక్కడ సభ్య దేశాల సంఖ్య 15 ఉన్నాయి. ఇందులో శాశ్వత సభ్య దేశం ఏంటంటాడో కానిదంటాడో ఏది ఏమైనప్పటికీ ఒక బిట్ అనేది అడిగిండు గత ప్రీవియస్ పేపర్లో మన జనరల్ జీకే పరంగా అనేది మనకు ఒక ఐడియా ఉంటే ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మనం చదువుకుంటాం. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఏమి ఇచ్చారంటే ఇటువైపు నేను బిట్స్ మెన్షన్ చేశాను కాబట్టి బిట్స్ కనీసం మొన్న ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి జీకే ఏరియా ఏదైతే అడిగిందో అది మాత్రం పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చూడండి. అంతర్జాతీయ న్యాయస్థానం మీద బిట్ అడిగాడు, ఆ డేట్ మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. తర్వాత ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇక అనుబంధ సంస్థలు కొన్ని ఉన్నాయి. అనుబంధ సంస్థల్లో ఇక డేట్లన్నీ మెన్షన్ చేశాను. ప్రపంచ ఆహార పథకం రోమ్, ఇది దీని మీద బిట్ అడిగాడు, నేను అక్కడ నోట్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్. ఇక మీరు
వీటిని చూసిన తర్వాత కూడా ఐక్యరాజ్య సమితి ఇట్లాంటి వాటిని వదిలేయడానికి ప్రయత్నం చేయడం. ఐక్యరాజ్య సమితి అంటే ఇది పైపైన చదవద్దు ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు క్రీడలకు సంబంధించినటువంటి వాటిలో పర్ఫెక్ట్గా దేని చదవాలి, అవార్డ్స్కి సంబంధించిన వాటిలో పర్ఫెక్ట్గా దేని చదవాలి, ఐక్యరాజ్య సమితిలో దేని పర్ఫెక్ట్గా చదవాలి, మనకున్న తక్కువ టైంలో పర్ఫెక్ట్ వేలో మన టైం టేబుల్లో వేసుకొని దేని చదివితే మనకి యూజ్ అవుతాయి, బిట్స్ వస్తాయి అనేది ఒక ప్లాన్ ప్రకారం చదవండి ఫ్రెండ్స్. ఏది పడితే అది చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు, చాలా వాల్యుబుల్ ఇప్పుడు ఉన్నటువంటి టైం ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇవన్నీ మీకు చూడండి, మన ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, డేట్లు కూడా మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ యునెస్కో మీద బిట్ అడిగాడు, ఇక్కడ డేట్ ఎప్పుడు వచ్చిందో కూడా రాశాను. 2 సార్లు అడిగాడు ఫ్రెండ్స్ యునెస్కో మీద, అంటే మనం వదలొద్దుగా. IMF మీద అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట, దీని మీద కూడా బిట్ అడిగాడు. అంటే వీటి మీద ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి వాటిని ఎక్కువగా మీరు మరి చదవడానికి ప్రయత్నం చేయండి. అంతర్జాతీయ సంస్థల మీద చూడండి ఎన్నిసార్లు అడిగాడు, డేట్లు మెన్షన్ చేశారు చూడండి. 2 సార్లు అడిగాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, దీని మీద అడిగాడు ఫ్రెండ్స్, అడిగాడు. మీరు చూడండి కావాలంటే ప్రీవియస్ పేపర్లు మీరు ఒకసారి చూస్తే ఇది నిజమో కాదో మీకే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్, ఇవి వదలొద్దు ఫ్రెండ్స్ వీటిని. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అది ఎక్కడ, దీని మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత చూడండి మరి ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటే ఇంటర్పోల్ ఎక్కడ ఉందని అడిగాడు, ఫ్రాన్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్, నేను అక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను, కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్ బుక్ ఒకసారి చూసేనా చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు తక్కువ టైం ఉంది కాబట్టి మీకు ఒక వే చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఏ టాపిక్ చదవాలి, మనం ఈ వీడియోతో మనం ఈ టాపిక్ చదవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత WTO ఎన్ని ఆల్రెడీ చెప్పి, అంతర్జాతీయ కూటములు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, ఎన్ని బ్రిక్స్ మీద బిట్లు అడుగుతూనే ఉన్నాడు చూడండి. 2 సార్లు అడిగాడు మొన్న రీసెంట్గా టెట్ కమిటీ ఆర్టీలు బ్రిక్స్ మీద, చదవండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఏది ఉన్నా సరే, ఏ బుక్ ఉన్నా ఫ్రెండ్స్, సరే ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న ఈ SNS పబ్లికేషన్కి సంబంధించి ఈ బుక్ తీసుకున్నా. ఏదేమైనప్పటికీ ప్రవీణ్ సార్ మీ అందరికీ పరిచయమే. మరి హరీష్ అకాడమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్రవీణ్ సార్ చాలా బాగా చెప్తారు. సార్కి సంబంధించినటువంటి సారే రాశారు ఈ బుక్ అని ఎవరో మిత్రులు అంటే నేను దీన్ని తీసుకొని మీకు డిస్ప్లే చేస్తాను. మీకు వీలుంటే ఫ్రెండ్స్ దీన్ని PDF చేస్తాను చూడండి. మళ్ళీ తర్వాత ఈ బుక్ మొత్తాన్ని ఫ్రెండ్స్, ఈ మీకు చూపిస్తున్నటువంటి ఈ PDFకి సంబంధించి ఈ బుక్ మొత్తాన్ని GKకి సంబంధించి అన్ని టాపిక్స్లో మరి మేజర్గా ఏవైతే అవసరమో, ఏవైతే కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాటన్నింటిని కోడింగ్ రూపంలో రాసి మీ కమ్యూనిటీలో పెడతా ఫ్రెండ్స్. వీలుంటే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకున్న తక్కువ టైంలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఏవైతే అవసరమో మేజర్గా ఉన్నటువంటి వాటిని మంచిగా కోర్స్తో హైలైట్ చేస్తూ మరి ఇక్కడ చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మీకు మరి ఏ సెషన్లో అడిగాడు, ఎప్పుడు అడిగాడు కూడా నోట్ చేస్తున్నా కాబట్టి మనకి ఇప్పటికీ అర్థమైపోయింది ఏది ఇంపార్టెంట్, ఏది ఎలా చదవాలనేది. వాటన్ని సీక్వెన్స్గా మరి మనకి ఇచ్చినటువంటి సిలబస్ను దృష్టిలో పెట్టుకొని, ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి బిట్స్ని దృష్టిలో పెట్టుకొని, మరి మేజర్గా ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటామో వాటన్నింటిని కోడ్ చేస్తూ కోడింగ్ రూపంలో దీని మొత్తాన్ని కూడా PDFగా చేసి కమ్యూనిటీలో పెడతా ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, తక్కువ టైంలో మీరు యూజ్ చేసుకోండి, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత బ్రిక్స్ మీద బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా బ్రిక్స్కి సంబంధించి తర్వాత చూడండి నాటో, అలీనోజం, ఇవన్నీ నా అడగలేదు కానీ అడిగేటటువంటి అవకాశం ఇవన్నీ అంతర్జాతీయ సంస్థలు కాబట్టి. G8 మీద అడిగాడు, G20 మీద అడిగాడు చూడండి. G8 మీద బిట్ అడిగాడు ఆ సెషన్లో ఫ్రెండ్స్, మీకు మెన్షన్ చేశాను ఇక్కడ చూడండి. మీరు దీన్ని వదిలేటటువంటి ప్రసక్తి చేయడం నాకు తెలుసు. G20 మీద చూడండి ఏ సెషన్లో అడిగాడు, స్టాండర్డ్ GK అడిగాడు, కరెంట్ ఈవెంట్స్లో అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత ఎప్పుడు ఏంటనేది కూడా, అంటే స్టాండర్డ్ GK అంటేనేమో స్టార్టింగ్ ఎక్కడ జరిగింది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ దానికి ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా అంటేనేమో ఎక్కడ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తులో ఎక్కడ జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. పథకాలు ఏమైనా వస్తే మనకి ఒలింపిక్ అంటే ఏమో, ఇట్లా అన్నీ అంటే స్టాండర్డ్ GKని కరెంట్ ఈవెంట్స్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ చదువుకుంటే వాళ్ళు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. మార్చిపోవు, ముందు మనకి ఫస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సార్క్ మీద ఎన్నోసార్లు చూడండి, ఎన్ని బిట్లు ఎన్నిసార్లు అడిగాడు సార్. నేను 2 టైమ్స్ అడిగాడు కాబట్టి 2 టైమ్స్ డేట్స్ చేశాను ఫ్రెండ్స్. అంటే మీరు దాన్ని వదలడానికి ప్రయత్నం చేయదు, చాలా ఇంపార్టెంట్. ఇక దేశాలు పార్లమెంటు పేర్ల మీద బిట్ ఇప్పటి వరకు మనం చూసిన ఏంటంటే ఫ్రెండ్స్, జనరల్గా అందరికీ తెలిసినటువంటివి. ఇక నెక్స్ట్ దేశాలు పార్లమెంటు పేర్ల మీద అసలు బిట్స్ అడుగుతున్నారా లేదా అంటే, మనకున్నటువంటి స్టాండర్డ్ GKలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్, కొన్ని పుస్తకాల్లో చాలా టాపిక్స్ ఉంటాయి. మనకున్న ఈ 3 నెలల సమయంలో మరి అన్నీ చదువుకుంటూ పోతే కష్టం కదా ఫ్రెండ్స్. ఒక ప్లాన్ ప్రకారంగా చదవాలంటే నేను మీకోసం ఒక 3-4 అవర్స్ కష్టపడ్డా ఫ్రెండ్స్. ఒక 3-4 గంటలు దీని ప్రయత్నం చేస్తే కానీ నాకే ఒక విధానం అనేది రాలేదు. అంటే ఆ ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ క్షుణ్ణంగా చూస్తూ, నేను మా ఫ్రెండ్ తన టీచర్ ఇద్దరం కలిసి చూస్తూ ఈ బుక్ SNS బుక్కు సంబంధించిన ఈ ప్రవీణ్ సార్ బుక్కు సంబంధించి ప్రతిదాన్ని కూడా ఎక్కడెక్కడ అడిగాడు అనేది చూస్తే కానీ నాకు ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్, ఈ టాపిక్స్ని మనం గట్టిగా చదవాలనేది ఒక ఆలోచన నాకే కలిగిందంటే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మనకున్న టైం తక్కువ కాబట్టి ఫ్రెండ్స్. ఇక దేశాల పార్లమెంటు పేరు మీద బిట్స్ అడిగాడంటే అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అడిగాడు, నేను ఇక్కడ డేట్ మెన్షన్ చేయలేదు కానీ ఇక్కడ చూడండి దక్షిణాఫ్రికాకి సంబంధించిన బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది డేట్ మెన్షన్ చేయలేదు. తర్వాత ఇంకా జపాన్కి సంబంధించి డేట్ మెన్షన్ చేసిన చూడండి 18/1/2019 S2 సెషన్లో అడిగినటువంటి బిట్ అనమాట. అంటే పార్లమెంట్కి సంబంధించినటువంటి దేశాలు పార్లమెంట్కి సంబంధించినటువంటి బిట్స్ అడిగాడు. సో ఆ టాపిక్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఎక్కువగా బిట్లు అడుగుతున్నటువంటి టాపిక్ ఏంటంటే మరి దేశాలు, రాజధానులు, అదేవిధంగా కరెన్సీలు. మనందరికీ తెలుసు, పర్ఫెక్ట్గా చదివే ఉంటాము. సో వీటిని కూడా లాజికల్గా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కొంచెం స్లోగా చూపించుకుంటూ వెళ్తాను చూడండి, అది ఆల్రెడీ డేట్ మెన్షన్ చేశాను. చాలా ఇట్లా చూడడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, దాని యొక్క కరెన్సీ అడిగాడు. ఎక్కువ మ్యాక్సిమం బ్యాలెన్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మన 2018-19 మీరు టెట్ కమిటీ చూస్తే
మరి రాజధానిలో ఎలా అడిగాడో కరెన్సీ ఒక సెషన్లో రాజధాని అడిగాడు, ఒక సెషన్లో కరెన్సీ అడిగాడు. ఏది ఏమైనప్పుడు ప్రతి సెషన్లో ఖచ్చితంగా వస్తున్నటువంటి ఏరియా మాత్రం ఈ కరెన్సీలు దేశ రాజధాని మీద కాబట్టి ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి వచ్చినాయని మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. అసలు ఎందుకంటే వస్తనే రావట్లేదు అనేది ముందు మనకు క్లారిటీ రావాలి కదా ఫ్రెండ్స్. ఎస్ వస్తున్నాయి, నేను ఇక్కడ డేట్ కూడా పెట్టాను మీకు దానికోసం అనమాట, ప్రూఫ్ కోసం. ఆ సెషన్ ఆ టైం ఏ టైంలో అడిగినటువంటి డేట్తో సహా మీకు అక్కడ రాసింది చూడండి ఫ్రెండ్స్. కావాలంటే మీరు ప్రీవియస్ పేపర్లో చూడండి, నిజమో కాదనేది మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో అదొకటి. ఇంకా అంటే ఇవన్నీ కూడా దేశ రాజధాని కరెన్సీ మీద బిట్లు అడిగాడు, స్లోగా చూపించుకుంటూ వెళ్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అడిగాడు, డేట్తో సహా మీకు అక్కడ నోట్ చేశాను. ఇవన్నీ కూడా అడిగాడు కాబట్టి మనం ఏది ఈజిప్ట్ దాని యొక్క కరెన్సీ అడిగాడు, దాని యొక్క రాజధాని ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్ ఎగ్జామ్లో. మొన్న 2018-19లో జరిగిన టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్స్ అనమాట, అది ఒకటి. తర్వాత ఇంకా బంధువుగా పిలువబడినటువంటి వ్యక్తుల మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, ఇది ఒకటి. అంటే దేన బంధువు అని ఎవరిని పిలుస్తారని డేట్ రాయలేదు నేను, మర్చిపోయా ఫ్రెండ్స్. ఆండ్రూస్కి సంబంధించి అంటే ఇట్లా ఇది ఒక చిన్న టాపిక్ ఉంది, దాన్ని చదువుకోండి. మిగతా ఒక 4-5 ఉన్నాయి, ఆ టాపిక్ ఒకటి ఖచ్చితంగా చదవండి. తర్వాత ఇంకా ఏమున్నాయంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, జాతీయం అనమాట. ఇక్కడ వ్యక్తులు వారు ఇచ్చినటువంటి నినాదాల మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్, మనం చదువుతూ ఉంటాం. ఎస్ ఈ టాపిక్ చదవాలా వద్దా అనేటటువంటి కన్ఫ్యూజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నో డౌట్ ఫ్రెండ్స్ చదవండి. ఎందుకంటే మొన్న టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్స్ చూడండి, మహాత్మా గాంధీకి సంబంధించి బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే నినాదాలకు సంబంధించి కూడా బిట్లు అడుగుతున్నాడు, మొన్న అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రేపు అడుగుతారు కాబట్టి చదవండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఏమేమి ఉన్నాయి ఇందులో. ఇక భగత్ సింగ్కి సంబంధించి అడిగాడు, ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి, ఈ బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను ఇక్కడ డేట్ రాయలేదు కానీ చూడండి ప్రీవియస్ పేపర్లో మొన్న 2019లో టెట్కమ్ టీఆర్టీలో అడిగినటువంటి బిట్టు. అంటే నినాదాలకు సంబంధించి ఖచ్చితంగా మనం చదవాల్సిందే ఫ్రెండ్స్. తర్వాత గ్రంథాలు రచయితలు చాలా ఇంపార్టెంట్, నేను చాలా సెషన్లలో చూసాను ఫ్రెండ్స్ మనం జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలో. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను నేను ఇక్కడ గ్రంథాలు. ఇక్కడ పంచతంత్రం కథలు అంటే విష్ణు శర్మ, డేట్ కూడా మెన్షన్ చేశాను, మీకు కావాలని చూసుకోండి, చదవాల్సింది గ్రంథాలు మరి రచయితలకు సంబంధించి. ఇక దాదాపై నవరోజు మీద బిట్టు, సరోజిని నాయుడు గోల్డెన్ థ్రెషోల్డ్ బిట్ అడిగా, డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి. తర్వాత ఇట్లా ఇవన్నీ ఇక్కడ రాశాను. మరి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తులు వారి యొక్క ఆత్మకథల మీద బిట్లు చూడండి ఎలా అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇందిరాగాంధీ మీద బిట్ అడిగాడు, రాశాను. మహాత్మా గాంధీ మీద బిట్ అడిగాడు, అబ్దుల్ కలాం మీద. అంటే వారి యొక్క ఆత్మకథలకు సంబంధించి చదవాలో వద్దని ఎవరైనా సందిగ్ధంగా ఉంటే ఎస్ ఫ్రెండ్స్ చదవాల్సిందే, చదవండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి టాపిక్స్ని కనీసం మీ దగ్గర బుక్స్ ఉంటే ఫ్రెండ్స్ ఒకసారి నోట్ చేసుకొని ఇప్పటి నుంచి అయినా సరే మీ టైం టేబుల్లో దీన్ని పెట్టుకొని పర్ఫెక్ట్గా చదివేసేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, నో డౌట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఎగ్జామినర్ మొన్న ఎలా అయితే ఇచ్చాడు 2018-19లో జరిగినటువంటి టెట్కమ్ టీఆర్టీలో, అదే వేలో మళ్ళీ ఫాలో అప్ అవుతాడు అనేటటువంటి ఆలోచన నాకు ఉంది కాబట్టి ఇట్లా పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రథములు, ఎస్ దీని మీద బిట్లు పడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్ ఒకవేళ ఇది చదవాలా వద్దా అనుకుంటే చదవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే చూడండి మీకు ఇక్కడ చూపిస్తావు. మరి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి వ్యక్తి యూరి గగారిన్ అడిగాడు ఫ్రెండ్స్, అక్కడ డేట్ మెన్షన్ చేయలేదు నేను. భారతదేశంలో ఉన్నటువంటి ప్రథముల మీద ఎక్కువ అడిగాడు, ప్రపంచం కంటే మన ఇండియాకి సంబంధించిన ప్రథముల మీద మొన్న టెట్కమ్ టీఆర్టీలో ఎక్కువ అడిగాడు. ఏమి అడిగాడు, అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారతీయుడు రాకేష్ శర్మ బిట్ అడిగాడు ఫ్రెండ్స్. చూడండి నేను డేట్ అక్కడ వేయలేదు. తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి భారత సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరిని అడిగాడు, కల్పనా చావ్లా. నేను ఇక్కడ అన్ని హైలైట్ చేసినవి అన్నీ అడిగాడు ఫ్రెండ్స్, ఇవన్నీ అడిగినవి. నోబెల్ బహుమతి అందుకున్నటువంటి తొలి మరి భారతీయరాలు అంటే ఎవరైనా మదర్ తెరిసి అడిగాడు, అందుకున్నటువంటి ఇదంతా రవీంద్రనాథ్ ఠాగూర్ తొలి వ్యక్తి ఎవరు, ఇవన్నీ అడిగినటువంటి కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రథములు చాలా ఇంపార్టెంట్ అని అర్థమైపోయింది. అంటే ప్రపంచం కంటే కూడా మన భారతదేశం మీద ఎక్కువ ఎగ్జామినర్ ఫోకస్ పెడతాను కాబట్టి ఏదైనా సరే అది చిన్నది ఏంటి, అతి పెద్దది ఏంటి, పొడవైనది ఏంటి, ఇట్లాంటివి అడిగేటప్పుడు ప్రపంచం కంటే కూడా మన ఇండియాకి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్, అది ఏదైనా సరే. తర్వాత ఈ భారతదేశంలో ఉన్న ప్రముఖుల మీద ఓకే మీరు పర్ఫెక్ట్గా చదువుతారు, నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వోత్తములు అంటే ఇట్లా అది ముఖ్యమైనటువంటి వాటిలో ఇవి కూడా అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక అడిగాడు, నేను హైలైట్ చేసిన అన్నీ అడిగినాయి ఫ్రెండ్స్. అది పెద్ద ఎడారి అన్నాడు, అది చిన్న ఖండం అని అడిగాడు, డేట్ మెన్షన్ చేయలేదు కానీ మీరు మొన్న ప్రీవియస్ పేపర్స్ ఉన్న టెట్కమ్ టీఆర్టీలు ఇవన్నీ ఇచ్చినవే. సో ఈ టాపిక్స్ని పర్ఫెక్ట్గా చదవాలి. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం. పొడవైన తీరరేగల దేశం అడిగాడు, అంటే మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అది ఎత్తైనటువంటి రాజధాని నగరం ఇవన్నీ అడిగాడు, ఒకసారి చూడండి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి సర్వోత్తములు చూడండి అడిగాడు, ఇది చూడండి పొడవైనటువంటి నది, ఇట్లా ఇవన్నీ మీకు జస్ట్ అట్లా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు దాని మీద ఒక లుక్ వేయండి, ఒకసారి చూసిన తర్వాత ఆ టాపిక్ని మాత్రం మీరు కావాలంటే నీట్గా రాసుకోవడం కానీ మీ దగ్గర మ్యాగజైన్ ఏదైనా ఉన్నా కదా కొంచెం చూసుకొని ఫాలోఅప్ చేసుకొని మీ టైం టేబుల్లో పెట్టుకొని చదువుకోండి ఫ్రెండ్స్. భారతదేశంలో ఉన్నటువంటి నదీ తీర నగరాలు ఖచ్చితంగా బిట్లు అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. మన జరిగిన సెషన్లో మీరు ఏ సెషన్ అని చూసుకోండి, దీని మీద నదీ తీర నగరాల మీద ఖచ్చితంగా బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్. యమునా నది మీద అడిగాడు, గంగా నది మీద అడిగాడు, హైలైట్ చేశారు ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఐడియా కోసం. తర్వాత ప్రముఖ వ్యక్తుల మీద కూడా బిట్స్ అడిగారు ఫ్రెండ్స్. ఎస్ చదవాలా వద్దని డౌట్ వస్తే చదవాలి ఫ్రెండ్స్, అడిగారు మన ప్రీవియస్లో. చూడండి ప్రముఖ వ్యక్తులకు సంబంధించి అడిగినటువంటి బిట్స్ ఏంటంటే నేను హైలైట్ చేశాను ఫ్రెండ్స్ కొన్ని. ఇగో బాలగంగాధర్ తిలక్ మీద అడిగాడు, భారత అశాంతి జనకుడు ఎవరని. తర్వాత ఇంకా అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ అక్బర్ మీద అడిగాడు, అక్బర్కి సంబంధించి ఏ సెషన్లో ఏంటో కూడా ఇక్కడ నోట్ చేశాను చూడండి. ప్రముఖ వ్యక్తుల మీద కూడా ఖచ్చితంగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ విష్ణు శర్మకి సంబంధించి ఇంతకుముందు అడిగాడు, మళ్ళీ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ భగత్ సింగ్కి సంబంధించి ఇంతకుముందు ఆ సెషన్ అక్కడ అడిగాడు ఇక్కడ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా చూడటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అది చదవాలి. ప్రముఖ వ్యక్తులు ఇక చూడండి సిఎఫ్ ఆండ్రూస్ ఇవన్నీ, తర్వాత యూక్లిడ్ అంటే రేఖాగణిత పితామహుడు ఇట్లా అనమాట. తర్వాత ఈ పెంపకాలకు సంబంధించి ఎస్ సెరికల్చర్ అని ఏపీ కల్చర్ అని ఈ రెండు అడిగాడు ఫ్రెండ్స్. పట్టుపురుగుల పెంపకం,
తేనెటీగల పెంపకం, ఇవన్నీ జనరల్గా మనం కంటెంట్లో చదువుకుంటాము, నో డౌట్. చాలా వరకు బయాలజీకి సంబంధించిన పార్ట్ ఫ్రెండ్స్ మీరు దాదాపుగా 10th వరకు ఎట్లయినా చదువుతారు కాబట్టి బయాలజీకి సంబంధించి మ్యాక్సిమం విటమిన్స్ కానివ్వండి, శరీర ధర్మశాస్త్రం కానివ్వండి, ఇట్లాంటి వాటిని మాత్రం పర్ఫెక్ట్గా మీరు కంటెంట్ ద్వారానే కవర్ అవుతాయి. కానీ కొన్ని ఇట్లా ఈ స్టాండర్డ్ జీకేని మాత్రం ఈ టాపిక్స్ని మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి టాపిక్స్ మొన్న వచ్చినటువంటి ప్రీవియస్ బిట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా దేని మీద ఎక్కువగా అడుగుతున్నాడు వాటిని చూస్తూ మీరు కనుక చదివితే ఫ్రెండ్స్ తక్కువ టైంలోనే మీరు జీకేని అందరికంటే ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ విప్లవాల మీద అడిగాడు ఫ్రెండ్స్. విప్లవాలు, హరిత విప్లవం ఏంటి, శ్వేత విప్లవం ఏంటి, ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. చూడండి మీరు ఆ టాపిక్స్ పర్ఫెక్ట్గా చదువుకోండి. ప్రపంచ నదీ తీర నగరాలకు సంబంధించి కూడా బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది కూడా మీ దగ్గర బుక్ ఉంటుంది ఆల్రెడీ. ఒకవేళ ఇంకా మిత్రులు ఎవరైనా లేకపోతే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్కి సంబంధించి ప్రవీణ్ సార్ రాశారంటున్నారు, ఒకసారి కనుక్కొని తీసుకోండి. నేను కనుక్కుంటే సార్ రాసిన బుక్ అన్నారు, అందుకని నేను దీన్ని తీసుకున్నాను. అయినా కొన్ని టాపిక్స్ లేకపోతే హైటెక్ విజయ రహస్యం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఏదైనా ఒక బెటర్గా అన్ని టాపిక్స్ మొన్న టెట్ కమిటీ ఆర్టీలో ఏ బిట్స్ ఏ టాపిక్లు అడిగాడు ఆ టాపిక్స్ అన్నీ ఉన్నటువంటి బుక్ ఏదైతే మీకు బెటర్ అనిపిస్తుందో ఆ బుక్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక కోడింగ్ లెవెల్లో ఒక మంచిగా అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి మొత్తం ఈ బుక్ మొత్తాన్ని కూడా ఏ టాపిక్ అవసరం అనేది ఆ టాపిక్స్ ప్రకారంగా మన సిలబస్ ప్రకారంగా అనమాట గతంలో వచ్చినటువంటి బిట్స్ని దృష్టిలో పెట్టుకొని మేజర్గా ఉన్నటువంటి వాటిని ప్రతిదానికి ఒక కోడింగ్ ఇచ్చుకుంటూ ఈజీగా ఒకసారి జస్ట్ అట్లా చదివితే గుర్తుండే విధంగా తయారు చేసి ఫ్రెండ్స్ వెంటనే ఒక 1 or 2 డేస్లో మీకు కమ్యూనిటీలు పెడతాను, కావాలంటే దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక న్యూయార్క్ సంబంధించి బిట్ అడిగినటువంటి సెషన్ టైం కూడా మీకు మెన్షన్ చేశాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత భారతీయ శాస్త్రీయ నృత్యాల మీద చదవాలా వద్దా అంటే ఎస్ ఫ్రెండ్స్ చదవాలి. అడిగాడు చూడండి. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి బిట్ అడిగాడు. భరతనాట్యం తమిళనాడు దానికి సంబంధించిన బిట్ అడిగాడు. తుఫాన్లకు సంబంధించి ఎస్ ఫ్రెండ్స్ తుఫాన్ల మీద కూడా బిట్ అడుగుతున్నాడు. చైనా జపాన్లో అడిగాడు ఫ్రెండ్స్ చూడండి. టైఫోన్లు అడిగాడు, సైక్లోన్లు అడిగాడు. మొన్న జరిగిన టెట్ కమిటీ ఆర్టీలో నేను డేట్ మెన్షన్ చేయలేదు కానీ అడిగాడు ఫ్రెండ్స్ చూడండి. తర్వాత నెక్స్ట్ గ్రంథులు విటమిన్ల మీద ఇవి జనరల్గా ఏంటంటే మనం కంటెంట్ ఫాలో అవుతాం కాబట్టి కంటెంట్ పర్ఫెక్ట్గా చదువుతాం కాబట్టి ఈ విటమిన్లకు సంబంధించి ఇక జనరల్గా ఇవి పెట్టేస్తారు నో డౌట్. ఎందుకంటే ఇది సైకాలజీలో వస్తుంది, మన కంటెంట్లో వస్తుంది, మనకి ఎక్కడ పోదు. ముఖ్యమైనటువంటి గడ్డు భూములు ఇది సోషల్కి సంబంధించి కంటెంట్ చదువుతారు కాబట్టి అది కూడా ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే దక్షిణాఫ్రికాలో ఉన్న గడ్డు భూములు ఏమని పిలుస్తారు, దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి గడ్డు భూములు ఏమంటారు. ఈ 2 ఎగ్జామ్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది అడిగాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ టాపిక్ ఖచ్చితంగా చదవాలి. గుహల మీద అయితే బిట్లు ఏమి అడగలేదు కానీ అణువిద్యుత్ కేంద్రాల మీద బిట్లు అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. నేను ప్రతి సెషన్ చూశాను. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అణువిద్యుత్ కేంద్రాల్లో నరోరా అడిగాడు, నరోరాకు సంబంధించి బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా తారాపూర్కు సంబంధించినటువంటి ఈ బిట్ అడిగాడు, ఇది అడిగాడు. ఇంకా కింద హైలైట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏమడిగాడు. రావత్ బట అడిగాడు, కైగా, ఇవన్నీ అడిగినటువంటి బిట్స్ అనమాట. అంటే అణువిద్యుత్ కేంద్రాలను మాత్రం మీరు మిస్ చేయడానికి వీల్లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీని మాత్రం పర్ఫెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బిట్ లేకుండా కొన్ని సెషన్లో అయితే 2 బిట్లు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. అంతే ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక టైగర్ రిజర్వ్ మీద అడిగాడు. మొదటి టైగర్ రిజర్వ్ ఎక్కడని అడిగాడు. డేట్లు కూడా ఇస్తాను ఫ్రెండ్స్ కొన్ని సందర్భాలలో. తర్వాత ఇక మీకు హైలైట్ చేశాను ఇక్కడ చూడండి. తర్వాత జాతీయ పార్కులు అభయారణ్యాల మీద కూడా ఇవన్నీ మీరు జనరల్ స్టాండర్డ్ జీకే చదువుంటారు కాబట్టి ఈ టాపిక్స్ని పర్ఫెక్ట్ చదవాలా. మొన్న టెట్ కమిటీ ఆర్టీలో వీటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ పెట్టి వీటి మీద బిట్లు అడిగాడా అనేది మీకు ఒక ఆలోచన వస్తుంది ఈ వీడియోతో ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోతో ఇంకొక విషయం ఏం తెలుస్తుందంటే ఈ టాపిక్ అవసరం, ఇది అవసరం లేదు. మనం పలానా టాపిక్ అనవసరంగా చదివాము, దాని మీద గతంలో జరిగిన టెట్ కమిటీ ఆర్టీలు బిట్ అడగలేదు, ఈ టాపిక్ ఎక్కువ ఇస్తున్నాడు అనేది మీకు ఒక ఆలోచన వస్తుందని ఒక 3-4 అవర్స్ నేను దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక 3-4 గంటలు టైం తీసుకొని చాలా జాగ్రత్తగా మీకు యూజ్ అయ్యే విధంగా మీకు తయారు చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకున్న టైం చాలా వాల్యుబుల్. ఏది పడితే అది యూట్యూబ్లో పెట్టి ఈ టైంలో డిస్టర్బ్ ఎవరు చేయకూడదు అనేది నా ఆలోచన. ఎందుకంటే నేను ఆ స్థితి నుంచి మీ స్థితి నుంచి వచ్చినవాను కాబట్టి టైం విలువ తెలుసు కాబట్టి చాలా మరి మీకు ఏది అవసరం అనేది కూడా దాన్ని ఆలోచిస్తూ పర్ఫెక్ట్గా నేను మరి యూట్యూబ్లో వీడియోలు చేయడానికి నేను ముందుంటున్నా కాబట్టి ఫ్రెండ్స్ మరి మిత్రులు ఎవరైనా ఉన్నా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో మరి చూస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో చూద్దాం. ఉత్తరాఖండ్ ఇవన్నీ అడిగాడు, పార్కులకు సంబంధించి మహారాష్ట్ర అడిగాడు. అదేవిధంగా ఇక భారత రైల్వే వ్యవస్థ మీద ఫ్రెండ్స్ భారత రైల్వే వ్యవస్థ మీద బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. మొన్న జరిగిన టెట్ కమిటీ ఆర్టీలో బిట్ అడిగాడు. ఉత్తర రైల్వే జోన్ భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ మనందరూ తెలుసు. దక్షిణ రైల్వే అడిగాడు, డేట్తో సహా ఇక్కడ మెన్షన్ చేశాను. తర్వాత అంటే మనకు రైల్వే వ్యవస్థను పర్ఫెక్ట్గా చదవాలి. తేదీలు ప్రాముఖ్యత మీద బిట్ లేకుండా లేదు ఫ్రెండ్స్. నేను సెషన్ చూసాను, మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్లో చూడండి. తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. డేట్స్ మీద బిట్ అడుగుతూనే ఉన్నాడు. అంటే నేను ఎగ్జామ్లో అడిగినంత వరకు అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను. చూడండి ఇక్కడ January 24 ఎప్పుడు అడిగాడు అనేది డేట్ మెన్షన్ చేశా. March 8 ఎప్పుడు అడిగాడు అనేది కూడా డేట్ మెన్షన్ చేశా. తర్వాత ఏప్రిల్ 7 అడిగాడు ఫ్రెండ్స్. April 22 అడిగాడు, డేట్ కూడా మెన్షన్ చేశాను. తర్వాత ఇక్కడ June 21 ఇటువైపు చూస్తే, తర్వాత ఇంకా June 29, June 21, June 29 అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ July 11 అడిగాడు. ఇక August 7 అడిగిండు. డేట్ అక్కడ August 12 తర్వాత సెప్టెంబర్లో పెద్దగా ఏం అడగలేదు ఫ్రెండ్స్. అక్టోబర్లో కూడా ఏం అడగలేదు మన జరిగిన టెట్ కమిటీ ఆర్టీలో. తర్వాత అక్టోబర్లో ఏం లేదు. నవంబర్ 10 అడిగాడు ఫ్రెండ్స్, అంటే ప్రపంచ సైన్స్ దినోత్సవం. November 14 అడిగాడు ఫ్రెండ్స్. ఇట్లా అడిగాడు. ఇంకా నెక్స్ట్ అబ్రివేషన్స్ మీద బిట్ అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే కొన్ని ఏరియాలు చూడండి ఖచ్చితంగా వస్తున్నటువంటి ఏరియా
దాన్ని మీరు పర్ఫెక్ట్గా చదవాలి. ఎలా చదువుతారు? కోడింగ్గా మీరు జనరల్గా చదువుతారా, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తారా, చార్ట్ మీద రాసుకొని చదువుతారా అనేది మీ ప్లాన్ బట్టి ఉంటుంది. అబ్రివేషన్స్ మీద బిట్ అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జామ్లో మొన్న అడిగిన ఏఈసీ అడిగాడు, తర్వాత ఏటీఎం అడిగాడు ఫ్రెండ్స్. అది ఒక సెషన్లో అడిగినటువంటి బిట్. ఇట్లా మీకు ఉన్న వరకు ఇది హైటెక్ విజయరహస్యం బుక్ ఫ్రెండ్స్. ఇది అంటే కొన్ని టాపిక్స్ అనేవి మరి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో కొన్ని లేకపోయేసరికి నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్, హైటెక్ విజయరహస్యాన్ని కూడా పీడిఎఫ్గా చేశాను. కొన్ని యూజ్ అయినాయి. నాకు హైటెక్ విజయరహస్యం అంటే కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఆల్రెడీ ఫ్రెండ్స్ చాలా మంది చదివే ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతరిక్ష రంగం మీద అడుగుతున్న బిట్లు మీరు డేట్తో సహా మెన్షన్ చేశాను. ఇక అంతరిక్ష రంగం మీద అడిగాడు, ఇస్రో మీద బిట్ అడిగాడు, డేట్ కూడా మెన్షన్ చేశాను. ఎప్పుడు స్టార్టింగ్ డేట్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూడండి ఇస్రోకి సంబంధించి మీద, తర్వాత రక్షణ రంగం మీద బిట్లు అడిగాడు. ఇవన్నీ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు చెప్పేది ఉంది. భారత అణు వ్యవస్థ, మన ఇండియా యొక్క అణు వ్యవస్థ మీద పక్కా బిట్లు అడుగుతుండు, అణు పరీక్షల మీద బిట్లు అడుగుతుండు. మన తెలంగాణలో అయితే అణు పరీక్షల మీద బిట్లు లేకుండా ఏ సెషన్ లేదు. రేపు ఆంధ్రాలో అణు పరీక్షల మీద బిట్లు లేకుండా మరి క్వశ్చన్ పేపర్ ఉండదు అనేది నా ఒపీనియన్. సైన్స్ అండ్ టెక్నాలజీని స్టాండర్డ్ జీకేతోని కరెంట్ ఈవెంట్తో పర్ఫెక్ట్గా చదువుకోండి. ఇక స్టాండర్డ్ జీకే అంటేనేమో మీకు ఇప్పుడు చూపిస్తున్నటువంటి టాపిక్స్ని మాత్రం మీ టైం టేబుల్లో వేసుకొని పర్ఫెక్ట్గా చదువుకోండి. మరి వీటన్నింటినీ చదవటం మరి తక్కువ టైంలో పాసిబుల్ కాదు కాబట్టి మీకు ఈజీ వేలో చదవడం కోసం కొన్ని కోడింగ్స్, కొన్ని కాదు ఫ్రెండ్స్, మ్యాక్సిమం మరి అన్ని టాపిక్స్ మీద మ్యాక్సిమం ఇంపార్టెంట్ అనేటటువంటి ఏదైతే ఉందో వాటన్నింటినీ కోడింగ్తో హైలైట్ చేస్తూ కోడ్స్ రాస్తూ షైన్ అన్నీ కూడా మీకు మరి ఇక్కడ కమ్యూనిటీలో పెట్టా ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇక చూద్దాం. నెక్స్ట్ అణు పరీక్షలు పర్ఫెక్ట్గా మీరు చదవండి. అణు పరీక్షల మీద ఇంకేం క్షిపణి వ్యవస్థ మీద బిట్లు అడిగారు ఫ్రెండ్స్. తర్వాత క్షిపణి వ్యవస్థ మీద ఏమడిగాడు? అగ్ని-3 అని, అగ్ని-2 అని ఇవన్నీ అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఆకాశాన్ని, నాగని ఆడ హైలైట్ చేశాను. ఒకసారి విశ్వం మీద బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు మొన్న సెషన్లో, మీరు గమనించండి. విశ్వం మీద బాగా అడిగాడు ఫ్రెండ్స్. ఎక్కువ శాతం విశ్వం మీద అడిగిన బిట్స్ ఏంటంటే గ్రహాలు. గ్రహాలు అంటే ప్రతి గ్రహానికి సంబంధించి ప్రతి దాని వరకు క్షుణ్ణంగా చదవాలి. ఎగ్జామ్లో మన చంద్రుడి మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక గ్రహాలకు సంబంధించి ఇంకా ఏమేమి అడిగాడు అనేది ఇక డేటు, ఆ రోజు సెషన్ డేట్ కూడా రాశాను. ఇక చూడండి గురుడికి సంబంధించి ఏ సెషన్లో అడిగాడు కూడా ఇక్కడ ఇచ్చా ఫ్రెండ్స్. ఎట్లా అంటే గ్రహాలకు సంబంధించి మన విశ్వానికి సంబంధించి కూడా ఏరియాను పర్ఫెక్ట్గా మీరు చదువుకోండి. చూడండి ఒకసారి మీకు చిన్నగా స్లోగా చూపిస్తున్నా ఫ్రెండ్స్. తర్వాత మన విశ్వం తర్వాత భారత రాజ్యాంగం మీద ఖచ్చితంగా బిట్టు 1 or 2 బిట్స్ ఫ్రెండ్స్. అంటే భారత రాజ్యాంగం మీద ఒక్కొక్క సెషన్లో 2 బిట్లు కూడా అడిగాడు. ఎక్కువ శాతం అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ రాష్ట్రపతి మీద ఎక్కువ బిట్లు ఫోకస్ పెట్టాడు. అంటే అత్యవసర పరిస్థితులకు సంబంధించి బిట్లు అడిగాడు. ఆర్టికల్ సెక్షన్లకు సంబంధించి 123 సెక్షన్ ఏంటి, 124 సెక్షన్ ఏంటి, వాటి మీద అడిగాడు. ప్రాథమిక విధులు అనేది దేని ద్వారా, ప్రాథమిక హక్కులు అనేది ఏంటి, ఆదేశ సూత్రాలు అనేది ఎక్కడ ఒకసారి మీకు చూపిస్తారు చూడండి. భారత రాజ్యాంగానికి సంబంధించి ఎలాంటి బిట్స్ అడిగాడు అనేది మీకు ఒకసారి మొన్న ప్రీవియస్ టెట్కమ్ టీఆర్టీలో అడిగింది ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 7వ షెడ్యూల్ అనేది ఇది అడిగాడు ఫ్రెండ్స్. నేను డేట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. 10వ షెడ్యూల్ కూడా అడిగాడు ఫ్రెండ్స్. 10వ షెడ్యూల్ కూడా అడిగాడు, నేను డేట్ రాయలేదు. మొన్న అడిగాడు ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్సే మళ్ళీ మన డిఎస్సిలో రిపీటెడ్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఇక్కడ మీకు ప్రాథమిక హక్కులు ఆల్రెడీ గ్రూప్ 2లో అడిగిన బిట్టు మళ్ళీ రిపీటెడ్గా, అంటే ఎన్నో భాగం, రాజ్యాంగంలో ఎన్నో భాగం అనేది మన డిఎస్సిలో అడిగాడు ఫ్రెండ్స్. ఇది అడిగాడు. ఇది హైటెక్ విజయరహస్యానికి సంబంధించినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే మీకు ఇష్టమైన బుక్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైనా పర్ఫెక్ట్గా ఉన్నటువంటిది. అన్ని టాపిక్స్ ఒక్కొక్కసారి ఒక బుక్లో లేకపోయినా వేరే ఇంకేదైనా బుక్లో ఉన్నదేమో చూసి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. టైం అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. అటు ఇటు వెళ్ళి టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సాధ్యమైనంత వరకు మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లోనే పర్ఫెక్ట్గా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ప్రాథమిక హక్కులు మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఆదేశ సూత్రాలు అనేది ఏ భాగం అనేది దీని మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. మొన్న అడిగాడు. మన రాజ్యాంగానికి సంబంధించి ఎలాంటి బిట్స్ అడుగుతున్నాడు అనేది మీకు చూపిస్తున్నా. ప్రాథమిక విధులకు సంబంధించి ఏ భాగంలో దాన్ని మనం బిట్ అడిగాడు. ఇక పార్లమెంట్ మీద, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి మీద ఖచ్చితంగా చదవాల్సిందే. భారత రాష్ట్రపతి దీని మీద బిట్ అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. భారత రాష్ట్రపతికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని క్షుణ్ణంగా చూడండి. అత్యవసర అధికారాలు ఏవైతే ఉన్నాయో, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 దీని మీద ఈ బిట్ అడిగాడు ఫ్రెండ్స్ మన టెట్కమ్ టీఆర్టీలో. ఇవన్నీ మీరు 356 అని ఇవన్నీ ఇక రాష్ట్రపతికి సంబంధించి ఒకసారి పర్ఫెక్ట్గా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మన పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు. వెరీ 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 ఇంపార్టెంట్. నేను దాదాపు చాలా సెషన్లలో చూశాను, ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎట్లా ఇప్పుడు మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి లైన్ ఏంటి, రాడ్క్లిఫ్ లైన్. ఇది అందరికీ తెలుసు, బిట్ అడిగాడు ఫ్రెండ్స్ అది. తర్వాత ఇంకా ఏంటి, భారత్ ఆఫ్ఘనిస్తాన్ దాని మీద, తర్వాత ఇండియా, తర్వాత చైనా, భారత్ మయన్మార్ అడిగాడు, భారత్ బంగ్లాదేశ్ అడిగాడు, భారత శ్రీలంక, ఇండియా, చైనా. ఇవన్నీ కూడా మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఒక మంచి బుక్ ఉంటే అందులో ఉంటుంది. పర్ఫెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. నదీ వ్యవస్థ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. మొన్న చాలా సెషన్లు అడిగాడు. నదీ వ్యవస్థ ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అది కూడా చదవండి. నదీ వ్యవస్థ మీద ఎక్కువగా అడిగింది ఏంటంటే గంగా నది మీద ఎక్కువ బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. మీకు ఇక్కడ అడిగినటువంటి వాటిని కూడా హైలైట్ చేశాను నేను. ఇక్కడ చూడండి. ఇది హైటెక్ విజయరహస్యం కాదు ఫ్రెండ్స్. ఇది వేరే ఒక మన సిరి పబ్లికేషన్ అని ఒక బుక్ ఉంటే నేను దాన్ని తీసుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బుక్ అనేది టోటల్ కోడింగ్తోనే ఉంటుంది. ఇది జనాభాలో మరి జనాభాకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. మొన్న చాలా సెషన్లలో బిట్ అడిగాడు. మీకు చెప్పేది ఏముంది ఫ్రెండ్స్, జనాభా లెక్కలు 2011 ప్రకారంగా జనాభా లెక్కల మీద మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి సెషన్లో డిఎస్సిలో ఒక బిట్ అడిగాడు. మళ్ళీ ఏపీలో నెక్స్ట్ మీరు రాయబోతున్నటువంటి టెట్కమ్ టీఆర్టీ కానీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా బిట్స్ అడిగేటటువంటి ఈ
జనాభా లెక్కల మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు జనాభా లెక్కలు మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. మరి మొన్న టెట్కమ్ టీఆర్టీలో ఏపీలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. జనాభాలో పెద్ద రాష్ట్రాలు ఏమున్నాయి ఒక ఆర్డర్లో అడిగాడు. మరి తక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి? అక్షరాస్యత మీద ఎక్కువగా బిట్స్ అడిగింది ఏంటంటే ఫ్రెండ్స్ అక్షరాస్యత మీద అడిగాడు. అధిక జనసాంద్రత మీద జనాభా లెక్కలకు సంబంధించి పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. మన తెలంగాణలో లాజికల్గా ఏంటంటే 0 నుంచి 6 years లోపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి మరి రాష్ట్రం ఏందని అడిగాడు ఫ్రెండ్స్. అక్షరాస్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏందన్నాడు. అక్షరాస్యత శాతం ఎంత అన్నాడు. మన ఏపీ యొక్క అక్షరాస్యత శాతం అని అడగొచ్చు. ఎట్లయినా అడగొచ్చు ఫ్రెండ్స్. ఎస్సీ జనాభా అడగొచ్చు, ఎస్సీ జనాభా శాతం అడగొచ్చు, ఎస్టీ జనాభా అడగొచ్చు, ఎస్టీ జనాభా శాతం అని అడగొచ్చు. ఇక్కడ ఏ రాష్ట్రాలు అడగొచ్చు, ఒకవేళ ఆర్డర్ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం జనాభా మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. ఇది జనాభాకి సంబంధించి. ఇక జనాభా మీకు ఆల్రెడీ ఉన్న వాటిని అక్షరాస్యతకు సంబంధించి అనమాట. ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. అడిగాడు ఇది. తర్వాత అత్యధిక అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని నేను మామూలుగా కోర్సుతో రాశాను నేను. ఇది తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాలు. తర్వాత ఇక ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా పర్సంటేజ్ పరంగా ఇవన్నీ అడిగాడు. తర్వాత విటమిన్లు అంటే చెప్పేది ఏముంది ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు బయాలజీలో చదువుతారు కాబట్టి విటమిన్లకు సంబంధించి ఖచ్చితంగా బిట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. ఇది విటమిన్లకు సంబంధించి ఉన్నదాన్ని నేను మళ్ళీ చివరిలో హైటెక్ విజయ రాసిందంటే ఒక పీడిఎఫ్ యాడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్. ఇక దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ స్టాండర్డ్ జీకే చదువుతాం, మన దగ్గర ఉంటుంది ఒక బుక్, అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్స్, కానీ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఐక్యరాజ్య సమితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న తెలంగాణలో గ్రూప్ 1లో ఫ్రెండ్స్ దీని మీద 1 or 2 బిట్స్ ఇచ్చాడు. గత ప్రీవియస్ పేపర్లో చూసుకున్నట్లయితే దీని మీద కన్ఫామ్గా 1 or 2 బిట్స్ ఉంటున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ జస్ట్ మనం ½ an hourలోనే చాలా స్పీడ్గా మనం ఈజీగా మన కోడింగ్ విధానంలో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి, ఈ ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఏంటి ఐక్యరాజ్య సమితి అంటే జస్ట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి మిత్రులు అయితే ఫ్రెండ్స్ దీని గురించి డీప్గా చదవకండి. డిఎస్సిలో బాగా హెవీ డీప్గా అవసరం లేదు ఫ్రెండ్స్. గ్రూప్ 1 రేంజ్లో చదవడం అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఓవర్లుక్ అనమాట. జస్ట్ కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. మన సైకాలజీ పర్స్పెక్టివ్ ఎలా అయితే మేజర్ పాయింట్స్ని ఎలా అయితే పట్టుకొని చదువుకుంటామో కరెంట్ అఫైర్స్ని కూడా అలానే చదివితే ఈజీగా మనం మార్క్స్ని ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. అందులో తెలంగాణలో వెరీ నియర్ టైం, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువగా చదవకుండా సింపుల్గా చాలా గెస్సింగ్తో చదవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను గెస్ చేసేటటువంటి అలాంటి వాటిని మీకు ఈజీగా చెప్తా. మరి ఐక్యరాజ్య సమితి అనేది అసలు ఏంటి అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇది ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. జనరల్గా మనం చెప్పుకుంటే యుఎన్ఓ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటారు. ఈ యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే మిడిల్లో ఉన్నటువంటి ఎన్ అంటే న్యూయార్క్లో ఉందని అర్థం. మనందరికీ జనరల్గా తెలిసినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి ఐక్యరాజ్య సమితి కంటే ముందు, దీనికంటే ముందు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినటువంటి ఒక సంస్థ ఉంది ఫ్రెండ్స్. అది 2-3 సార్లు మన డిఎస్సీలు అడిగాడు. సో దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనికంటే ముందు ఉన్నటువంటి సంస్థ పేరు ఏంటంటే నానాజాతి సమితి. మరి నానాజాతి సమితి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 2 ఫ్రెండ్స్. మీకు ఈజీగా కోర్స్ ప్రతిదీ కోడింగ్తో చెప్పేస్తా ఫ్రెండ్స్. ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎలా అయితే ఇప్పుడు వీడియో చెప్తున్నానో ఇదే విధంగా ఈ సైన్ ఇండియాలో ప్రతి జూన్ నుంచి అంతకుముందు అక్టోబర్ వరకు ఇదే వేలో కోడింగ్స్తో నేను అక్కడే కోర్స్ రాయడం జరిగింది. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చూద్దాం నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే మనందరికీ తెలుసు జెనీవా. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే నానా జాతిలో జా అనే పదం ఉంది, జెనీవాలో జా అనే పదం ఉంది కాబట్టి ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీ. జనరల్గా నేను ఎలా చదువుకున్నానంటే గతంలో 2008 డిఎస్సీలో జెనీవా అనగానే జనం అనేటటువంటి పదంతో లింక్ చేసుకున్నాం మా రూమ్మేట్స్ 5 కలిసి. జనం అంటే పీపుల్. ఇక జెనీవా అనే దానికి సంబంధించి అంతర్జాతీయ సంస్థల్లో చాలా చోట్ల వస్తుంది ఫ్రెండ్స్. అందుకని మీకు ఈ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మేమైతే ఇలానే గుర్తుపెట్టుకున్నాం. జెనీవా, నానా జాతి అంటేనేమో జెనీవా, లేదా జనం కోసం అంటే జనం యొక్క ప్రపంచ శాంతి స్థాపన కోసం ఈ నానాజాతి సమితి ఏర్పడిందని ఏదో రకంగా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాం. మరి ఈ నానాజాతి సమితి యొక్క రూపకర్త మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి వుడ్రో విల్సన్. ఇది కూడా ఒకసారి డిఎస్సీలు అడిగాడు ఫ్రెండ్స్. గతంలో డైరెక్ట్గా బిట్స్ అడిగాడు. 98 డిఎస్సీ 2001 డిఎస్సీలో డైరెక్ట్ బిట్లు అడిగిన టైంలో ఇట్లాంటివి డైరెక్ట్గా అడిగాను. నానాజాతి సమితి యొక్క రూపకర్త అడిగిండు ఒకసారి. ఎవరంటే ఫ్రెండ్స్ వుడ్రో విల్సన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే మేము ఫ్రెండ్స్ నానాజాతి సమితి అనేది జనరల్గా మనందరికీ తెలుసు ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడింది. ప్రపంచ శాంతి స్థాపన కోసం ఏర్పడినప్పుడు విలన్లు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? విలన్లు ఉండకూడదు. వుడ్రో విల్సన్ అంటే విలన్లు వెళ్ళిపోవాలంతే. అంటే విలన్స్ అనేవాళ్ళు ఉండకూడదు అన్నట్టు ఏదో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు చూడండి నానా జాతిలో జా అంటేనేమో జెనీవా అని వచ్చేసింది. మరి శాంతి స్థాపన కోసం ఎప్పుడైనా సరే విలన్లు ఉండకూడదు కాబట్టి వుడ్రో విల్సన్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్. డీప్గా కూడా దీన్ని చదవడం అవసరం లేదు. నెక్స్ట్ ఈ నానాజాతి సమితి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే అది స్మాష్ అంటే అది ఒక పోయిందనమాట, తీసివేయడం జరిగింది. మరి నానాజాతి సమితి తర్వాత వచ్చినటువంటి సమితి ఏంటంటే ఐక్యరాజ్య సమితి. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. మరి ఐక్యరాజ్య సమితిని ఏమంటారంటే యుఎన్ఓ మనందరికీ తెలుసు. ఈ ఐక్యరాజ్య సమితి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు 2 సార్లు డిఎస్సీలు అడిగాడు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. నేను ఇక్కడ గెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి రావడానికి మెయిన్ కారకులు ఎవరంటే ఒకరు రూజ్వెల్ట్, ఇంకొకరు వచ్చేసి విన్స్టన్ చర్చిల్. మరి ఈ విన్స్టన్ చర్చిల్ అదేవిధంగా రూజ్వెల్ట్ వీరిద్దరూ
అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అక్కడ ఆ సరిహద్దుల్లో ఏం చేశారంటే ఫ్రెండ్స్ ఒక చార్టర్ మీద సంతకాలు చేయడం జరిగిందన్నమాట. అది ఎక్కడంటే అట్లాంటిక్ మహాసముద్రం. అది కూడా అడిగారు ఒకసారి, అట్లాంటిక్ మహాసముద్రం దాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు, ఒకరేమో చర్చిలు, ఇంకొకరేమో రూజ్వెల్ట్. మేము హాస్యంగా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, ప్రపంచ శాంతి జరగాలి అంటే అట్లాంటిక్ మహాసముద్రం దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చి దగ్గరికి, అక్కడ ఒక చర్చి ఉందనుకున్నాం మేము. అంటే అట్లాంటిక్ మహాసముద్రం దగ్గర ఒక చర్చ్ ఉంది. ఆ చర్చికి ప్రతిరోజు వెళ్ళి, మరి రోజు అంటే రూజ్వెల్ట్ ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే ప్రపంచ శాంతి ఏర్పడుతుంది అన్నట్టు ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. ఇక చూడండి, ఎవరెవరు, చర్చి, అదేవిధంగా రూజ్వెల్ట్ అంటే ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రపంచ శాంతి జరగాలని మరి ఆ విధంగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా ఇద్దరు పేరు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. విన్స్టన్ చర్చిల్, రూజ్వెల్ట్, రోజు చర్చిల్, ఫటాఫట్ అట్లాంటి చార్టర్. వారి వల్ల ఏమైందంటే యుఎన్ఓ వచ్చిందనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతే, మరి ఐక్యరాజ్య సమితికి సంబంధించి దీని లోగో చూడండి ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. గత డిఎస్సీలు ఇది కూడా అడిగారు, చిన్న బిట్స్ అడిగాడు గతంలో. ఇప్పుడు అడిగే సందర్భాలు లేవు కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా ఆలివ్ కొమ్మలు ఫ్రెండ్స్, మధ్యలో గ్లోబ్ ఒకటి ఉంది. రెండు ఆలివ్ కొమ్మల మధ్యలో గ్లోబ్ ఉంది. ఈ ఆలివ్ కొమ్మలు అనేవి ఏమో శాంతికి మరి నిదర్శనం ఫ్రెండ్స్. ఈ గ్లోబు అనేది ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 193 దేశాలు శాంతి అంటే 193 ఫ్రెండ్స్, 193 దేశాలు యుఎన్ఓలో ఉన్నాయి మనందరికీ తెలుసు. ఈ 193 దేశాలకు గుర్తుగా మధ్యలో గ్లోబ్ నుంచడం జరిగింది. అంటే రెండు ఆలివ్ కొమ్మల మధ్యలో గ్లోబ్ అనేది ఈ ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం అనే విషయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు వచ్చింది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితి అనేది ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 24, 1945 జనరల్గా తెలిసినటువంటిది. యుఎన్ఓ చిన్నప్పటి నుంచి మనం గుర్తుపెట్టుకుంటున్నాం ఉన్నాం ఫ్రెండ్స్. యుఎన్ఓ అనగానే 1945 అక్టోబర్ 24. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మరి దాని దినోత్సవాన్ని అక్టోబర్ 24 మనం జరుపుకుంటే అవి కూడా మనకు తెలుసు కాబట్టి దాని మీద ఏం ఎగ్జామ్లో గతంలో అడిగిన కానీ ఇప్పుడు అడిగేటటువంటి సందర్భాలు ఏం లేవు. అయినా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, యుఎన్ఓ ఏర్పడినటువంటి సంవత్సరం అక్టోబర్ 24, 1945 అని గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 24 ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్, మధ్యలో ఎన్ ఉంది కాబట్టి న్యూయార్క్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక 2 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ 2 కూడా అడిగిన బిట్లు ఎగ్జామ్లో. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాంతీయ కార్యాలయం అనేది న్యూయార్క్. ఇది ఎలా గుర్తుంటుంది, యుఎన్ఓ అనేది మధ్యలో ఎన్ ఉంది కాబట్టి న్యూయార్క్ అని గుర్తుపెట్టుకున్నాం. మరి ఐక్యరాజ్య సమితి యొక్క క్రొత్త ప్రాంతీయ కార్యాలయం అని ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు డిఎస్ఎల్ అడిగే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీలోనో ఏపీఎస్సీలో ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఇది యుఎన్ఓ యొక్క క్రొత్త ప్రాంతీయ కార్యాలయం ఏంటి అంటే బాగ్దాద్ అని గుర్తుపెట్టుకుంది. ఇరాక్ రాజధాని అయినటువంటి బాగ్దాద్లో ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే క్రొత్త ప్రాంతీయ కార్యాలయం అనేది బాగోలేదని గుర్తుపెట్టుకోండి. అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయం ఏదైతే ఉందో న్యూయార్క్ ఓకే, కానీ క్రొత్త ప్రాంతీయ కార్యాలయం అనేది బాగా లేదు అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే క్రొత్త ప్రాంతీయ కార్యాలయం బాగ్దాద్ అనే పదం మన మైండ్కి ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మరి యుఎన్ఓ ఈ ప్రధాన కార్యాలయం అనేటువంటి న్యూయార్క్కి మరి స్థల దానం అంటే భూదానం అంటే భూమి కావాలిగా ఫ్రెండ్స్. ఆ భూదానం చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు, జాన్ డి రాక్ ఫెల్లర్ అనేటటువంటి వ్యక్తి. మరి మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం గతంలో అంటే ఫెల్లర్లో పెళ్ళం అని గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం. జనరల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడ భూదానోద్యమం అనగా ఫ్రెండ్స్ ఇంకొక బిట్టు ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈజీగా ఒకటి గుర్తు రావాలి. భూదానోద్యమం అనగానే మనకు వినోబా భావే గుర్తు రావాలి ఫ్రెండ్స్. లింక్ చేసి గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. మరి అక్కడ భూదానం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వెదిరే రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి. వెదిరే రామచంద్రారెడ్డి వాళ్ళ నాన్న పేరు మీద ఉన్నటువంటి కొన్ని పుస్తకాల్లో 100 ఎకరాలు ఉంది, కొన్ని పుస్తకాల్లో 200 ఎకరాలు ఉంది ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్లో అకాడమీ బుక్లో 200 ఎకరాలు ఉంది. వాళ్ళ నాన్న పేరు మీదుగా ఉన్నటువంటి భూమిని దానం చేస్తే ఆ దానం చేసినప్పుడు మరి మొట్టమొదటిసారిగా తీసుకున్నటువంటి భూమిని దానంగా తీసుకున్న వ్యక్తి ఎవరంటే మైసయ్య, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అట్లాంటి భూదానం అనే పదం మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి దాన్ని కొంచెం మనం రిఫర్ చేసుకున్నాం. మరి ఈ న్యూయార్క్కి భూదానం చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ డి రాక్ ఫెల్లర్ అంటే మేము ఫెల్లర్ అంటే పెళ్ళం అనేటటువంటి హాస్యంగా గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఆమె అంటే వైఫ్ అనేటటువంటి ఆమె భూదానం చేసింది అనేటటువంటి విషయంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుండడం కోసం హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ యుఎన్ఓ యొక్క అధికార భాషలు. అధికార భాషలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు మొత్తం ఎన్ని అనేటటువంటి విషయం గతంలో అడిగేవాడు కానీ ఇప్పుడు అడిగేటటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు కానిదేంటి అయినదేంటి ఏబిసిడీలు డిఫరెంట్గా ఇస్తారని మనకు తెలుసు. అది ఐక్యరాజ్య సమితిలో ఉన్న అధికార భాషలు 6. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యుఎన్ఓ అనేటటువంటి దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. ఆ 3 లెటర్స్ని డబల్ చేయండి ఫ్రెండ్స్, 6 లెటర్స్ వస్తాయి. అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి భాషల సంఖ్య 6. ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఆ అంగాల సంఖ్య కూడా 6 ఫ్రెండ్స్. అనుబంధ సంస్థలు కూడా 6 అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి మీకు ఒక లాజిక్ గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్ ప్రతి చోట మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఫ్రెండ్స్, వాటిని మీరు యూజ్ చేసుకోండి. 6 భాషలు ఉన్నాయి. ఏంటి ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అధికార భాషలు 6ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్ ఈజీ కోసం అనమాట.
భాషలో అనగానే మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్, మనం నోటితో మాట్లాడతాం. మనం నోటితో మాట్లాడేటప్పుడు మన ఫేస్ యొక్క ముఖ కవలికలు అనేవి అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ఏం చేశానంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఇది చూడండి, రెడ్ ఫేసెస్ అని జస్ట్ హాస్యంగా, అంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మన ఫేస్ అనేది రెడ్ అవుతుంది అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నాను అంతే ఫ్రెండ్స్. అధికార భాషలో 6 అనగానే భాష అనగానే మాట్లాడతాం కాబట్టి ఫేసు రెడ్ ఫేస్ అని గుర్తుపెట్టుకో. రెడ్ ఫేసెస్ అనగానే మీకు అన్ని లెటర్స్ అందులోనే వచ్చేది చూడండి ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా అని, ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్ అని, ఏ అంటేనేమో అమెరికా అని. మీకు ఈజీగా ఆ 6 అధికార భాషలకు కోడ్ ఏంటంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకో, రెడ్ ఫేసెస్ అని. ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏసీలో పెట్టినటువంటి వస్తువు ఏదైనా సరే ఫ్రెష్గా ఉంటుందని. కొంతమంది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుందని. మరి ఈ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది ఫ్రెండ్స్. ఇది నేను పీడిఎఫ్గా తీసినటువంటి బుక్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళ యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ బుక్ ఏంటి అనేటటువంటి అనుమానం కలిగితే ఫ్రెండ్స్, ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ అనమాట. వాళ్ళ బుక్ నేను రీసెంట్గా తీసుకొని మా మేడం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి వాళ్ళ బుక్ ఫ్రెండ్స్. ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళు అయితేనేమో ఏసీ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వీస్ రిజిస్టర్లో ఇది రాసుకుంటున్నారు అనేది పెట్టారులే, కానీ దీనికంటే ఈ రెండే కొంచెం బెటర్గా ఉన్నాయి నాకైతే. ఏ భాషలో అనగానే భాష మాట్లాడేటప్పుడు మన ఫేస్ రెడ్ అవుతుంది, రెడ్ ఫేసెస్ అని, లేదా ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుందని. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. బట్ దీని మీద బిట్ కన్ఫామ్గా అడిగేటటువంటి సందర్భం ఉంది. తర్వాత ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి చిహ్నాలు ఆల్రెడీ చెప్పాను. 2 ఆలివ్ కొమ్మలు ఉంటే మధ్యలో గ్లోబ్ ఉంటుంది. 193 దేశాలకి గుర్తు గ్లోబ్. ఆలివ్ కొమ్మలు అనేవి శాంతికి చిహ్నం. అది ఇంత దాని మీద ఏం అడిగే అవకాశం లేదు, కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యుఎన్ఓ యొక్క పతాకం అంటేనేమో 3:2 అని, 5:3 అని. ఇది కూడా ఏదో గతంలో అడిగింది కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు అడిగేటటువంటి రోజులు అలా లేవు, అడిగే అవకాశం కూడా లేదు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఏంటంటే దీని మీద ప్రతిదీ మీకు కోడింగ్ రూపంలో అందజేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడే ప్రస్తుతం మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఎంతమంది మరి సెక్రటరీ జనరల్ ఉన్నారంటే ప్రస్తుతం 9వ ఆయన కొనసాగుతుంది ఫ్రెండ్స్. అతని పేరే ఆంటోనియో గుటెరెనో. ఈ ఆంటోనియో గుటెరెనో అనేటటువంటి వ్యక్తి 9th క్యాండిడేట్ అనమాట. ఈ 9th, దీనికంటే ముందు బౌత్రోస్ గలే అనేటటువంటి ఆయనకంటే ముందు కోఫీ అన్నన్, ఇట్లా 1 నుంచి 9 వరకు మొత్తం ఉంటారు. వీటి మీదనే మన గ్రూప్ 1లో ఎగ్జామ్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంతకుముందు డిఎస్సీలో రెగ్యులర్గా బిట్ అడుగుతున్నాడు. సో మీరు మిస్ చేయొద్దు. ఆ 9 మందిని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ మన ఆసియావాసి అయినటువంటి యుతా అంటున్నాడు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొన్ని ఉన్నాయి మేజర్గా, కొన్ని మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ మేజర్ పాయింట్స్ని మాత్రం మనం గుప్పెట్లో పెట్టుకుంటే ఈజీగా మనం మార్క్స్ని గ్యాదర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం చూడండి, దానికి సంబంధించినటువంటి టేబుల్ మీకు హాస్యంగా ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఎట్లా అంటే, మీరు మ్యాక్సిమం చదువుంటారు నా వేలో ఫ్రెండ్స్, నేను చదువుకున్న దాన్ని బట్టి మీకు చెప్తాను. ఫస్ట్ 9 మందిలో ఫస్ట్ ఆయన పేరు ఫ్రెండ్స్ ట్రిగ్విలీ. రెండో ఆయన వచ్చేసి చూడండి, మీకు ఒక జూమ్ చేస్తాను. ఫస్ట్ వ్యక్తి వచ్చేసి ట్రిగ్విలీ. రెండో ఆయన డాగ్ హోమర్ వరల్డ్ అంటారు, లేదా హమ్మర్స్ వరల్డ్ అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. నేను ప్రతిదాన్ని కూడా కీవర్డ్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ట్రిగ్విలీ అనేది ఒక కీవర్డ్. రెండోది డాగ్ అంటే కుక్క అని ఒక హాస్యంగా డాగ్. మూడోది వచ్చేసి యుతాంట్ అంటేనేమో థాట్ అనేటటువంటి పదంగా తీసుకుంటాను. కోడ్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా చెప్తా ఫ్రెండ్స్. తర్వాత కుట్టువాల్దీన్. తర్వాత వచ్చేసి కంటిన్యూషన్లో మరి డిక్యులర్, జేవియర్ పెరెజ్. డెక్యులర్ అంటే డక్ అని గుర్తుపెట్టుకోండి, మీకు చెప్తా ఫ్రెండ్స్. బౌత్రోస్ గలీ, కోఫీ అన్నన్. తర్వాత వచ్చేసి బాన్ కి మూన్ ఫ్రెండ్స్, మర్చిపోయాను, బాన్ కి మూన్. తర్వాత ఆంటోనియో గుటెరెస్. 8వ వ్యక్తి ఫ్రెండ్స్ బాన్ కి మూన్ కంటే తర్వాత వ్యక్తి కోఫీ అన్నన్. దాని తర్వాత బౌత్రోస్ గలీ ఫ్రెండ్స్. ఇంతకుముందు కొంచెం ఆర్డర్ చేంజ్ చేసి చెప్పా ఫ్రెండ్స్. కాబట్టి వీటిని మనం ఈజీగా కోడింగ్ విధానంలో ఎలానో చూడండి ఫ్రెండ్స్. ఎట్లా అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్గా ఆర్డర్లో అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని మేజర్గా ఉన్న బిట్స్ మీకు చెప్పాగా ఫ్రెండ్స్. మరి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి సెక్రటరీ జనరల్ అని, తొలి ఆసియావాసి ఎవరు, మరణించినటువంటి వ్యక్తి ఎవరు, ఒక 3-4 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్వి. బట్ మనం వదిలిపెట్టాం, ఈజీగా మనం వాటిని క్యాచ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎట్లా చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్డర్లో చూడండి, ఒక కోడ్ రూపంలో. ట్రిగ్విలీ అనేటటువంటి పదాన్ని నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, మనకి జనరల్గా గన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గన్కి ఒక ట్రిగ్గర్ ఉంటుంది కదా. ఇక్కడ హాస్యంగా చూడండి ఫ్రెండ్స్, ఒక గన్ను తీసుకొని ట్రిగ్గర్తో మనం ఒక్కసారి బుల్లెట్ని కనుక వదిలితే దేని మీదకి, ఎదురుగా ఉన్నటువంటి డాగ్ మీదకి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎదురుగా ఒక డాగ్ ఉంది, ఒక కుక్క ఉందన్నమాట. ఆ కుక్క మీదకి ఏం చేస్తామంటే ఒక గన్ను తీసుకొని ట్రిగ్గర్ అని నొక్కాం ఫ్రెండ్స్. మరి ఆ కుక్క చాలా తెలివిగలది. ఆ కుక్క ఏం చేసింది, ఆలోచించింది. ఏం ఆలోచించింది, కొంచెం పక్కకి వాలాలి అనేటటువంటి థాట్ వచ్చిందనమాట. అంటే కుక్క ఏం చేసింది, ఎప్పుడైతే మనం గన్ను తీసుకొని ట్రిగ్గర్ నొక్కామో ఆ బుల్లెట్ వస్తుంది, కుక్క ఏం చేసింది, ఆలోచించింది, థాట్ ఏం చేసిందంటే కొంచెం పక్కకు వాలింది ఫ్రెండ్స్. ఇట్లా హాస్యంగా అంతే, అన్ని వరుసకు వచ్చేస్తాయి. వాలి ఏం చేసింది, ఆ డాగ్ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అలా ఉంది. ఆ బుల్లెట్ పోయి డెక్యులర్ అంటే ఒక డక్ అంటే బాతు అనమాట. కుక్కకు తగలేదు కానీ బాతుకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. బాతుకి వెళ్ళిపోతూ ఉంటే ఆ బాతు ఏమైందంటే కుక్కలాగా భౌ అని అరిసింది ఫ్రెండ్స్. భౌ అనేటటువంటి సౌండ్తో అరిసి ఏం చేసిందంటే అది చక్కగా ఒక చోట కూర్చొని ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అది కాఫీ తాగుతూ, అనుకోండి హాస్యంగా కాఫీ తాగుతూ, మూన్ అంటేనేమో చందమామను చూస్తూ ఏం చేసిందంటే ఫ్రెండ్స్, అది ఆటో ఎక్కిపోయిందని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి ఈజీగా మీకు ఫస్ట్ నుంచి మీరు జస్ట్ ఒక హాస్యంగా ఫ్రెండ్స్. ఫస్ట్
ట్రిగ్గర్ అంటే ట్రిగ్విలి అంటే ట్రిగ్గర్ అని గుర్తుపెట్టుకోండి. ఎదురుగా బుల్లెట్ పోయింది, దేనికి? రెండోది డాగ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఈ డాగ్ ఏం చేసింది? థాట్ అంటేనేమో ఆలోచించింది, ఈ థాట్. తర్వాత ఏం చేసింది? అది కొంచెం వాలింది, అంటేనేమో కుట్టు వాలింది. అది ఏమైంది? ఆ బుల్లెట్ అనేది స్ట్రైట్గా వచ్చి ఒక డక్కుకి వెళ్ళి వచ్చిందనమాట. డక్కుకి తగిలింది అనుకోండి, కొంచెం తగిలింది అనుకోండి, హెవీగా కాకుండా కొంచెం లైట్గా తగిలింది. తగలగానే ఆ డక్ ఏం చేసిందంటే ఆ కుక్కలాగిన బహు అని అరిసింది. అరుచుకుంటూ అది ఏం చేసిందంటే ఆ నొప్పిని తట్టుకోలేక చక్కగా ఒక కాఫీ తాగుతూ చందమామని చూస్తూ అంటే మూనుని చూస్తూ ఆటో ఎక్కి జంప్ అనమాట వెళ్ళిపోయింది. జస్ట్ ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే 9 మంది వచ్చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పటికే మీకు నోట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ చాలామంది చదువుంటారు, మరొకసారి రివిజన్ లాగా అనుకోండి. మరి దీంట్లో కొన్ని మేజర్గా ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ వ్యక్తి, ఎండింగ్ వ్యక్తి యొక్క దేశాలు చాలు ఫ్రెండ్స్, అందరూ అవసరం లేదు, కొన్ని మేజర్గా చాలు. మన డిఎస్సికి చాలా లిమిట్గా చదువుకుంటే సరిపోతుంది, అంతేగాని మన సైకాలజీ పర్స్పెక్టివ్ చదివినట్టు లైన్ టు లైన్ ఇక్కడ అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రిగ్విలి, మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరంటే ట్రిగ్విలి, మనందరికీ తెలుసు. ట్రిగ్గర్ అని గుర్తుపెట్టుకున్నాం. అది ఏ దేశం అంటే నార్వే అనే విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నార్వే అనేటటువంటి పదం మనకి ఈజీగా గుర్తుంటుంది. ట్రిగ్విలి అనగానే నార్వే అనే పదం, ట్రిగ్విలో రా అనే పదం కలుస్తుంది, సింక్ అవుతుంది. ట్రిగ్విలి రా అంటేనేమో నార్వేలో రా, అట్లా ఆశయంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రెండోది డాగ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు దీని మీద, ఏమని అడిగాడంటే పదవిలో ఉండగా మరణించినటువంటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అన్నాడు ఫ్రెండ్స్. గతంలో ట్రిగ్విలి అని, డాగ్, హోమర్ ఫీల్డ్ అని, యుతాంట్ అని డిఫరెంట్ గిరిగించినప్పుడు మేము అప్పుడే కోడ్ పెట్టుకొని చదువుకున్నాం. ఏంటి? డాగ్ ఉంది ఫ్రెండ్స్. డాగ్ కరవటం వల్ల చనిపోయాడు అనుకోండి. మనకున్న జంతువులో డాగ్ ఏం చేసింది? కలిసింది. డాగ్ కరవటం వల్ల ఏమైండు? చనిపోయిండు. రేపు పదవిలో ఉండగా మరణించిన అనంగులో డాగే గుర్తుకు రావాలి, అంతే, అయిపోయింది. ఆ డాగ్ ఎలా వచ్చింది? చాలా స్పీడ్గా వచ్చింది. డాగ్ చాలా స్పీడ్గా వచ్చింది అంటే స్పీడ్ అని అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి ఈయన నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వ్యక్తి, అదేవిధంగా మరి మరణించినటువంటి వ్యక్తి. చూడండి, మరి మంచి నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి మరి ఆ వ్యక్తి డాగ్ కరిసింది అనుకోండి, అతన్ని మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది పదవిలో ఉండగా మరణించినటువంటి ఏకైక వ్యక్తి, నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరంటేనేమో ఇక మీకు వెంటనే గుర్తు రావాలి. చనిపోయిందంటేనేమో డాగ్ కరిస్తే స్పీడ్గా వచ్చి డాగ్ కరిసింది, ఆయన చనిపోయిండు. మరి ఆయనకి ఆల్రెడీ నోబెల్ శాంతి బహుమతి వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు ఇంపార్టెంట్. తొలి ఆసియావాసి ఎవరు? యుతాంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మన ఆసియా వాళ్ళు చూడండి, మన ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఆలోచిస్తూనే ఉంటారు. థాట్స్. ఇంకే ఖండం వాళ్ళు, ఆసియా ఖండం వాళ్ళంతా ఆలోచనకి ఎవరు ఆలోచించారు అనుకోవడం ఏముంది ఫ్రెండ్స్, అది ట్రూ. కాబట్టి తొలి ఆసియావాసి ఎవరంటే యుతాంట్, థాట్ చేసే వాళ్ళంతా మన ఆసియా వాళ్ళే, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మయన్మార్ అంటేనేమో దాన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మయన్మార్ అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో థాట్ ఆలోచిస్తారు కానీ మర్చిపోరని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏది మర్చిపోరు, ఎందుకు? మన ఆసియా వాళ్ళు కాబట్టి, ఎందుకు? వాళ్ళు థాట్ ఆలోచిస్తారు కాబట్టి. డాగ్ కరిసింది కాబట్టి మరణించిండు. శాంతి బహుమతి, డాగ్కి శాంతం అనేది ఉండదు, అది ఎవరినైనా కరుస్తుంది అనుకోండి, అప్పుడు శాంతి అనే పదం కూడా గుర్తొస్తుంది. తర్వాత వాల్దీమ్, కుట్టు వాల్దీమ్కి సంబంధించినటువంటి బిట్ ఏముండదు ఫ్రెండ్స్, జనరల్గా అది అంత ఏముండదు కానీ అది మాత్రం ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. తర్వాత జేవియర్ పెరిజ్ డెక్యులర్, దీనికి సంబంధించింది కూడా ఏముండదు, దక్షిణ అమెరికా అనేది మనకేం కాదు ఫ్రెండ్. మన ఆసియా ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు వేటిని ఎక్కువగా ఫోకస్ చేయాలంటే మన ఇండియాకి సంబంధించిన బిట్స్ని వదలకూడదు ఫ్రెండ్స్. మన ఇండియాకి సంబంధించినవి, మన రాష్ట్రానికి సంబంధించినవి, మన ఖండానికి సంబంధించినవి ముందు మనవి చదువుకున్న తర్వాతనే వేరేకి వెళ్ళాలి. అంతేగాని మన ఇండియాలోని వదిలేసి వేరే కంట్రీస్, వేరే రాష్ట్రాలు, మన రాష్ట్రాన్ని వదిలేసి వేరే చదువుకున్నాం అనుకోండి, వాడు ఏం ఫాలో అవ్వడు. అవార్డ్స్ తీసుకోండి, మన ఇండియాకి ఏమైనా ప్రత్యేకత ఉందో చూడండి. ఇప్పుడు నా దగ్గర షైన్ ఇండియా బుక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను ఏం చేశానంటే హైలైట్ చేశాను. ఎలా? మీరు ఈజీగా చదువుకోవటానికి అనమాట. మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మన భారతదేశం, మన రాష్ట్రం, అట్లాంటి విషయాన్ని హైలైట్ చేస్తూ మంచిగా నేను అద్భుతంగా వాటిని కోర్స్తో హైలైట్ చేస్తా ఫ్రెండ్స్. మీకు కావాల్సిన వాళ్ళు మంచిగా దాన్ని యూజ్ చేసుకోండి. మరొకసారి మీకు ఆ నెంబర్ చెప్తా ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఎవరైనా నెంబర్ నోట్ చేసుకోకపోతే 7893804828 అనే నెంబర్ ఫ్రెండ్స్. ఎవరికైతే మరి షైన్ ఇండియాకి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పీడిఎఫ్ లోపల ప్రతిదీ హైలైట్ చేసా, ప్రతి దాని దగ్గర కోడింగ్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు అక్కడే చూడగానే మీకు నోట్ అయిపోతుంది. మీకు ఎవరికైతే మరి ఈ షైన్ ఇండియాకి సంబంధించిన కమ్యూనిటీలో పెడతా ఫ్రెండ్స్, మీరు కమ్యూనిటీని గమనించండి. మీకు పీడిఎఫ్కి ఒక్కొక్క పీడిఎఫ్కి 10 రూపాయలు చొప్పున ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. 10 అవర్స్ లోపే ఫ్రెండ్స్ వెంటనే మీకు వెంటనే ఆ పీడిఎఫ్ని మీకు అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ తర్వాత కోఫీ అన్నన్కి సంబంధించి ఇక బౌత్ రోజ్ గలీకి సంబంధించి ఈజిప్ట్, ఇది మనకు గతంలోనే తెలిసింది. కోఫీ అన్నన్ అనేటటువంటి దీన్ని ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఇది కోఫీ అన్నన్ ఏ దేశస్తుడు అని ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి, అది ఘనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, కోఫీ అంటే కాఫీ అనుకున్నాగా, కాఫీని ఎప్పుడైనా సరే ఘనంగా చేయాలి లేదా ఘనంగా తాగాలి,
సింపుల్గా కాదు అనేటటువంటి హాస్యంగా గుర్తుపెట్టుకుంటే కోఫీ అన్నన్ అనగానే ఆఫ్రికా ఖండంలో ఘనా దేశస్తులు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. బాన్ కి మూన్ అంటేనేమో దక్షిణ కొరియా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? మూన్ అంటే చంద్రుడు కదా ఫ్రెండ్స్. చంద్రుడు దక్షిణ వైపున ఉంటాడు అనుకోండి. అంటే ఆసియాలోని దక్షిణ కొరియా అంటే దక్షిణ కొరియాలో ఈ మన అంటే దక్షిణం దిక్కున ఈ మూన్ ఉంటాడని మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆంటోనియో గుటెరనో కన్ఫామ్గా రేపు అడిగేటటువంటి బిట్ ఏంటంటే పోర్చుగల్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఆంటోనియో అంటేనేమో ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఆటో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆటోలో ఎవరైనా సరే పోరు. ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, మరి లేడీస్కి ఉచిత బస్సులు అనగానే ఎవరు ఆటోలు ఎక్కట్లేదు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఆంటోని గుటెరస్ అంటే ఆటోలో ఎవరు పోరు అంటే పోర్చుగల్. మూన్ అనగానే మీకు దక్షిణ వైపున మూన్ ఉంటాడని గుర్తుపెట్టుకోండి. డాగ్ అనగానే కుక్క కరిస్తే చనిపోయింది కాబట్టి చనిపోయిన వ్యక్తి వర్గం డాగ్ అని గుర్తుపెట్టుకోండి. అది శాంతంగా ఉండదు కాబట్టి శాంతి బహుమతి వచ్చింది, నోబెల్ శాంతి. బౌత్రోజ్ గలి అంటేనేమో సరే ఇది ఈజిప్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, అది జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి థాట్ అంటేనేమో ఆలోచించే వాళ్ళు మరి ఎప్పుడు కూడా మర్చిపోరు కాబట్టి మయన్మార్ అనుకోండి, వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఖచ్చితంగా మన ఆసియా వాళ్ళే. చూడండి ప్రతిదీ కూడా ఓ లాజిక్స్తో మనం చదివితే ఈ టేబుల్ పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. అట్లే నోబెల్ నెక్స్ట్ అవార్డ్స్ మీద మనం వీడియో చేసినప్పుడు ఒక కరెంట్ అఫైర్స్కి సంబంధించి నాకు తెలుసు ఫ్రెండ్స్, నేను మరి షైన్ ఇండియాకి సంబంధించి అన్ని బుక్కుల్లో డైరెక్ట్గా మీ కోర్స్ని అక్కడే రాశాను, అక్కడే హైలైట్ చేసేసాను నేను. మీరు ఈజీగా ఆ పీడిఎఫ్ని ఫటాఫట్ చదువుకోవచ్చు. మీకు ఇబ్బంది ఏముండదు, అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ వీడియోని కనుక మీరు తీసుకున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా మనం వెళ్దాం. చూడండి ఈ టేబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రధానమైనటువంటి అంగాలు. దీని మీద కన్ఫామ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న బిట్టు కన్ఫామ్గా వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి ఐక్యరాజ్య సంబంధించినటువంటి అంగాలు 6, భాషలో 6 ఫ్రెండ్స్. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్ కూడా 6. దాని కోడ్ ఒకటి చెప్పాం ఫ్రెండ్స్. భాషలో మాట్లాడేటప్పుడు మన ఫేస్ రెడ్గా అవుతుంది కాబట్టి రెడ్ ఫేసెస్, లేదా ఏసీలో పెట్టిన వస్తువు ఫ్రెష్గా ఉంటుంది, మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యుఎన్ఓలో ఉన్నటువంటి అంగాలు కూడా 6. మరి ఏంటి అంగాలు 6 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది సాధారణ సభ, రెండోది భద్రతా మండలి, మూడోది ఆర్థిక సామాజిక మండలి, ధర్మకర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయం. ఈ 6 మీద మొన్న గ్రూప్ 1లో అడిగాడు ఫ్రెండ్స్. అంతకుముందు డిఎస్సిలో రెగ్యులర్గా పడుతున్నటువంటి బిట్టు మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లో చూడండి ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు చూడండి. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో వాటిని చూసే టైం కూడా లేదు నాకు తెలిసి, వాళ్ళు ఇంకా టెన్షన్లో చదువుతూ ఉన్నారు. ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా చదువుకోండి ఫ్రెండ్స్. చూడండి మరి ఇప్పుడు అంగాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే దీనికోసం ఎక్కువ టైం తీసుకోవద్దు, మీకు ఒక లాజిక్గా చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది సాధారణ సభ, దీన్ని జనరల్ అసెంబ్లీ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ చూడండి, ఎక్కడైనా సరే ముందు జనరల్గా సభ ఉంటుంది. ఆ సభకి ఎప్పుడైనా సరే భద్రత ఉండాలి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరో భద్రత ఇస్తున్నారు, భద్రతా మండలి. మూడోది గుర్తుపెట్టుకోండి, మూడోది ఆర్థిక సామాజిక మండలి. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆర్థికం అంటే ఏంది ఫ్రెండ్స్? ఆర్థికం అంటే ఎకనామికల్ కదా, ఎకానమీ కదా. ఎకానమీ అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఆర్థికం అంటే డబ్బులు. 3 అంటే అర్థం ఏంటి? మనకు మంచిగా మనకు మూడు మంచిగా ఉందనుకోండి, డబ్బులు బాగా సంపాదిస్తామని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏమో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఫ్రెండ్స్గా ఈజీగా. ఫస్ట్ ఇది సభకు సెక్యూరిటీ, భద్రత. మనకు మంచి 3 ఉందనుకోండి, మంచిగా మనం 3లో ఉన్నాం అనుకోండి, ఎక్కువ డబ్బు సంపాదిస్తాం. 4 ధర్మకర్తృత్వ మండలి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తుంది అనేది మనం అందరికీ తెలుసు ఫ్రెండ్స్. రేపు అడుగుతారు ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల్లో 4వది ఏందని అంటాడు, లేదా ఆర్డర్ని ఒక ఆర్డర్లో పెట్టని అంటాడు, మ్యాచింగ్ ఇస్తాడు, డిఫరెంట్గా ఇస్తాడు. టక్కున మనం పెట్టుకోవాలంటే ధర్మకర్తృత్వ మండలి అనుకున్న ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. మనం మంచిగా 3లో ఉన్నప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం. ఫస్ట్ సభ ఉంటుంది, సభకి భద్రత ఉంటుంది. ఇక 5వది వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం. న్యాయస్థానం అనేది ఏంటంటే ఫ్రెండ్స్ పంచభూతాలు. 5 అంటే పంచభూతాలే కదా, పంచభూతాల సాక్షిగా అని మనం ఒక వేస్తాం కదా ఫ్రెండ్స్, ఒక ప్రమాణంలాగా కోర్టులో. అట్లా 5 అనగానే పంచభూతాల సాక్షిగా అనేది న్యాయస్థానం. లాస్ట్ది వచ్చేసి ఫ్రెండ్స్ సచివాలయం అంటే ఎస్ అనే పదం వస్తుంది కాబట్టి S for 6 అనుకోండి. అంతే. ఒక్కొక్కటి చూడండి, ఒక్కొక్క దాంట్లో ఎక్కువగా మన డిఎస్సి పరిధిలోనే చదవాలి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని లైన్ టు లైన్ మొత్తం చదివి బుర్ర హీట్ ఎక్కేటట్టు చేసుకోవద్దు, జస్ట్ ఇంతేనా అన్నట్టు ఉండాలి అంతేగా. సాధారణ సభ, దీన్ని జనరల్ అసెంబ్లీ అని అంటారు ఫ్రెండ్స్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఐక్యరాజ్య సమితి యొక్క అంగాలు మొత్తం 6 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 6లో ఒక అంతర్జాతీయ న్యాయస్థానం తప్ప మిగిలిన అన్ని ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్లోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బండగా. మొత్తం 6 ఉన్నాయి అంగాలు. ఈ 6 అంగాల యొక్క 6లో ఒక్కటి తప్ప ఫ్రెండ్స్, ఒక్కటి తీసేయండి. అంటే మిగిలిన 5, ఈ 5 అంగాల ప్రధాన ఉన్నటువంటి ఆ ప్రధాన కార్యాలయాలు వచ్చేసి న్యూయార్క్ ఫ్రెండ్స్గా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ఎక్కడుందో అదే న్యూయార్క్లో ఈ 5 అంగాలు ఉంటాయి. అదొక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం అనేది నెదర్లాండ్లోని ది హేగ్లో ఉంటుంది. దానికి లాజిక్ కూడా అక్కడే చెప్పేస్తా. ఇది చూడండి సాధారణ సభ అని మీకు ఇప్పుడే చెప్పాక ఫ్రెండ్స్ న్యూయార్క్. ఈ సాధారణంగా జనరల్గా ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయో అన్నీ ఉంటాయి. అడుగుతాడు రేపు డిఎస్సీలో అడిగేది ఇంతే ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళకైతే పెద్ద కష్టంగా ఏముండదు, చిన్న ఇచ్చి మ్యాచింగ్ ఇస్తాడు. ఐక్యరాజ్య సమితిలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 193. ఈ 193 మొత్తం చదవాలా సార్ అంటే అవసరం లేదు మనకి. గ్రూప్ 1 వాళ్ళు కూడా చదవరు నాకు తెలిసి. కాబట్టి 193 అనే పదం గుర్తుపెట్టుకుని 193 ఐక్యరాజ్య సమితిలోనే మొత్తం సభ్య దేశాలు. ఇక న్యూయార్క్, అన్ని న్యూయార్కే. ఒక అంతర్జాతీయ న్యాయస్థానము నెదర్లాండ్లో ది హేగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం సాధారణ సభకు సంబంధించి ఏముండవు ఇందులో. జస్ట్ కొంచెం అలా ఫాస్ట్గా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రెండోదంతే
మీరు అంతకంటే ఎక్కువ చదవమాకండి. ఐక్యరాజ్య సమితి అనగా న్యూయార్క్ అది జనరల్గా దాంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు మొత్తం 193 ఉంటాయి. అంతే, అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి భద్రతా మండలి, దీన్నే సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటారు. ఈ భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్కే. దీంట్లో ఉన్న సభ్య దేశాలు ఫ్రెండ్స్ ఒక 5-6 సార్లు డిఎస్సీలు అడిగారు ఫ్రెండ్స్. 5 or 6 టైంలో 98 డిఎస్సీ నుంచి మొదలుపెట్టి 2006 డిఎస్సీ వరకు సభ్య దేశాల సంఖ్య మీద బిట్లు అడుగుతూనే ఉన్నాడు. ఇక మీరు దీన్ని బట్టి ఆలోచించుకోండి, రేపు మనకు అడిగే అవకాశం ఉంది. డైరెక్ట్గా అడగలే కానీ మ్యాచింగ్లో ఇస్తాడు ఫ్రెండ్స్. భద్రతా మండలిలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య మొత్తం ఎంత? 15. దాంట్లో శాశ్వతంగా ఉన్న 5. వీటికి వీటో అధికారం ఉంటుంది, అంటే వాటికి ఫుల్ పవర్స్ ఉంటుంది అనమాట సీఎం లాగా. ఒక మిగిలిన అంటే మరి శాశ్వత సభ్య దేశాలు కాకుండా అశాశ్వత సభ్య దేశాలు ఒక 10 ఉంటాయి. వీటిని గుర్తుపెట్టుకోని అవసరం లేదులే, కానీ ఈ 5 మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్, నేను చెప్తా. ఫస్ట్ మనం సభ్య దేశాల సంఖ్య 15 గుర్తుపెట్టుకోవాలిగా. భద్రతా మండలిలో ఉన్నటువంటి టోటల్ సభ్య దేశాల సంఖ్య మొత్తం ఎంత అంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చూడండి, భద్రత అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 15 years పిల్లల్ని ఎప్పుడైనా సరే ఆ 15 years ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఎప్పుడు భద్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూసుకుంటే 10th class పిల్లలు చూడండి ఫ్రెండ్స్. 10th class పిల్లల యొక్క ఏజ్ ఎంత అంటే 15. ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు భద్రంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. రేపు భద్రతా మండలిలో ఉన్న సభ్య దేశాలు అనగానే మనం 15 గుర్తు రావాలి. ఆ 15లో 5 గుర్తు రావాలి. ఏంటి 5? ఆ 5 శాశ్వత సభ్య దేశాలకి చిన్న ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఈజీగా దీన్ని చాలామంది చాలా రకాలుగా దీన్ని మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. నాకు తెలిసినటువంటి 2 లాజిక్స్ మీకు ఇక్కడ చూపిస్తాను నేను. భద్రతా మండలి అనగానే భద్రత అనేటటువంటి పదంతో లింక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం భద్రత అనేటటువంటి పదం మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మనం కారులో ఎప్పుడైనా చూడండి వెళ్ళేటప్పుడు ఫేస్బుక్ని చూడొద్దని గుర్తుపెట్టుకోండి, లేదా కారులో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఫేస్బుక్ చూడాలని గుర్తుపెట్టుకోండి. భద్రత అనగానే కారులో ఉన్నప్పుడు ఫేస్బుక్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఏదో ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకో కోడ్ కూడా ఉంది, అది కూడా చెప్తా. కార్లో అంటేనేమో సి అంటేనేమో చైనా అని, ఏ అంటేనేమో అమెరికా అని, ఆర్ అంటేనేమో అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆర్ అంటేనేమో రష్యా అని, ఫేస్బుక్ ఎఫ్ అంటేనేమో ఫ్రాన్స్ అని, బి అంటేనేమో బ్రిటన్. ఇది ఒక కోడ్. అంటే భద్రతానంలోనే మనకి ఏం గుర్తు రావాలంటే 10th class పిల్లలు భద్రంగా ఉండాలి. 5 అనేది శాశ్వత సభ్య దేశాలు, వీటో అధికారం ఉంటుంది. ఈ భద్రం అనగానే మనకు కారులో ఏం చేయాలంటే ఫేస్బుక్ని మనం జాగ్రత్తగా వాడాలని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకొక రకంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక రకంగా చాలామంది ఇట్లా కూడా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. భద్రతా మండలికి భద్రం అంటే ఏంటంటే దీన్ని కొంతమంది బార్కి వెళ్ళకూడదు మరి బార్కి వెళ్ళకూడదు బార్ సిఎస్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొంతమంది మా మిత్రులు ఇట్లా కూడా చదువుతూ ఉన్నారనమాట. వాళ్ళ వేలో గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఎవరికి తోచినటువంటి కోడ్ వాళ్ళకు ఉంటుంది ఫ్రెండ్స్. ఏది ఎలా గుర్తుపెట్టుకున్నా హాస్యంగానే ఫ్రెండ్స్, అది మనకు మార్క్స్ రావడం కోసం అనమాట. బార్కి వెళ్ళిన సిఎస్ అంటే చీఫ్ సూపరింటెండెంట్ అను ఏదో రకంగా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఫ్రెండ్స్. లేదా ఇంకొక రకంగా ఎట్లయినా సరే ఏదైనా భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్య దేశాలు 5 గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా మన ప్రయత్నం ఫ్రెండ్స్. మీకు ఏదనిపిస్తుంది, మీకు ఏదైనా ఇంకా బెటర్గా ఉంటే అది ఫాలో అవ్వండి, అది ఇంపార్టెంట్. ఇంకా శాశ్వత సభ్య దేశాలు అవసరం లేదు. దీని యొక్క అధ్యక్షుని పదవి కాలం ఫ్రెండ్స్ ఒక 1 month. అది అంత ఇంపార్టెంట్ కాదులే, కానీ 15 years ఒకటి శాశ్వత సభ్య దేశాలు మాత్రం కానిది ఆయనది బిట్ అడుగుతాడు, మీరు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ భద్రతా మండలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇదంతా అయితే ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పోరాడుతున్నటువంటి కూటమి G4 కూటమి అని అంటారు. G4 కూటమి అంటే మరి గ్రూప్ ఆఫ్ 4 కూటమి అని అంటారు. ఈ గ్రూప్ ఆఫ్ 4 అనేది దీంట్లో 4 ఉన్నాయి దేశాలు ఫ్రెండ్స్. ఈ 4 ఏంటంటే అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, బాబా జాజా అంటారు. బాబా జాజా అనేది గ్రూప్ ఆఫ్ 4 దేశాలు: భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీ. బాబా జాజా ఈ 4 దేశాలు ఏం చేస్తున్నాయి అంటే భద్రతా మండలిలో మరి సభ్యత్వం కోసం ఎప్పటి నుంచో శాశ్వత సభ్యత్వం తీసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ 4 అనేది ఆ 4 దేశాలు అనేటటువంటి విషయం. ఇక్కడ ఏదో కోడ్ పెట్టారు, అది అవసరం లేదు. జనరల్గా అయితేనేమో బాబా జాజా అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ కంటే కూడా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక 3 అంటే ఆర్థిక సామాజిక మండలి. ఇంతకుముందే మీకు కోడ్ లాగా చెప్పా ఫ్రెండ్స్. మనం మంచి మూడ్లో ఉన్నాం అనుకోండి, మంచిగా డబ్బులు సంపాదించవచ్చు, మన సమాజానికి మంచిగా మనం హెల్ప్ చేయొచ్చు అన్నట్టు గుర్తుపెట్టు. దీని ఒక ప్రధాన కార్యాలయం అన్ని న్యూయార్కే. దీంట్లో ఉన్న సభ్య దేశాలు మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ 54. ఆర్థిక సామాజిక మండలి అనగానే మీకు 54 గుర్తు రావాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి? ఆర్థిక సామాజిక మండలిని మొత్తం సభ్య దేశాల సంఖ్య 54 అంటే ఈజీ గుర్తుంది. ఇప్పుడు ఆర్థిక అనగానే మనకు ఎకనామిక్ అనే పదం గుర్తొస్తుంది కదా ఫ్రెండ్స్. కనీసం స్టార్టింగ్ 3 letters గుర్తున్నా చాలు మన కోడ్ కోసం. ఎకానమీ అనగానే ఈ అనే లెటర్ మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ABCDEF అంటే E for 5 అయిపోయింది, ఫస్ట్ 5 అయిపోయింది. C అంటేనేమో 3 అని అర్థం ఫ్రెండ్స్, దానికి ఒకటి కలుపుకోండి అంటే 54 అయిపోయిందిగా. కనీసం ఆర్థిక అనగానే ఎకానమీ అనే ECO గుర్తున్నా E for 5 అనేది అయిపోతుంది. C అంటే 3కి ఒకటి కలిపితే 4 అంటే 54. మేమైతే అట్లా గుర్తుపెట్టుకున్నాం, ఈజీగా మాకు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది ఫ్రెండ్స్ ఆ కోడ్. అని కొన్ని ఏంటంటే పదాలతోనే మనం కోడ్లు పెట్టుకుంటే, లాజిక్స్ పెట్టుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోం. నేను ఎప్పుడో 2009, 2010లో పెట్టుకున్న కోడ్ ఆర్థిక సామాజిక మండలి అంటే ఎకనామిక్ ECO. E for 5, Cకి ఒకటి కలుపుకున్న 454 అంతే. 10th class పిల్లలు భద్రంగా ఉండాలి అంటే 15 years పిల్లలు అప్పుడు గుర్తుపెట్టుకున్న కోడ్లు ఇప్పటికీ గుర్తున్నాయి. అంటే పదాలతోనే లింక్ చేసుకోవాలి, కానీ కొత్తగా మనం క్రియేట్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. అక్కడే ఉండాలి మ్యాక్సిమం ఏ లాజిక్ అయినా. చదవడానికి ఈజీగా ఉండాలి, బండగా అయితే చదవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే
మనం చదివేది మరి చాలా హెవీ మ్యాటర్ కాబట్టి కొంచెం సాధ్యమైనంత వరకు ఈజీగా ఉండే విధానంలో చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. అది అయిపోయింది. దాని తర్వాత ధర్మకర్తృత్వ మండలి అంటే ధర్మం 4 పాదాల మీద నడుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, న్యూయార్క్, అన్ని న్యూయార్కే. ఒక అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్లోని హేగ్ తప్ప మిగిలిన న్యూయార్క్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో ఉన్న సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ 5. ఈ 5 కూడా సేమ్ మనం అంతకుముందు వీటో అధికారం ఉన్న దేశాలే, ఎక్స్ట్రా ఏమి లేవు ఫ్రెండ్స్. ఆల్రెడీ శాశ్వత సభ్య దేశాలు ఒక 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి 15లో. అది ఎక్కడ మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం ఫ్రెండ్స్ అవి. ఆ 15లో 5 శాశ్వత సభ్య దేశాలు గుర్తుపెట్టుకోండి. భద్రతా మండలిలో ఉన్నటువంటి 15 సభ్య దేశాలలో 5 శాశ్వతం. 5 సభ్య దేశాలకు మనం కోడ్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. భద్రతా అనుగుణంగా 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి కార్లో ఫేస్బుక్ జాగ్రత్తగా చూడాలి, భద్రంగా చూడాలనేటటువంటి కోడ్ అనమాట. ఈజీగా సేమ్ అదే దీన్ని ఇక్కడ అప్లై చేసుకోండి. కార్లో ఫేస్బుక్ అనే పదం గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. లేదా కొంతమంది ఈ లెటర్స్తోనే తయారు చేసుకుంటారు, బార్లో అట్లా రకరకాలుగా. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా చదువుకోండి, ఈజీగా ఉండే విధంగా మీరు ఫాలో అవ్వండి. కోర్సు ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడే రకరకాలైనటువంటి ఐడియాలు మీకు వస్తేనే మీరు దాన్ని అక్కడికక్కడే చదివేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ధర్మకర్తృత్వ మండలి తరువాత దీని మీద ఆల్రెడీ టీఎస్పీసీలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్, అంతర్జాతీయ న్యాయస్థానం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం అని చాలా ఇంపార్టెంట్. ఏంటి అంతర్జాతీయ న్యాయస్థానం మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. జనరల్గా అయితే హైదరాబాద్లో హైకోర్టు ఉంటుంది. అంటే తర్వాత అక్కడ మనం ఫెయిల్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాం. అక్కడ కూడా ఫెయిల్ అయితే ఇంకా మనం పోరాడేటటువంటి ధైర్యం అనుకుంటే అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్కి వెళ్ళవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ది హేగ్ నెదర్లాండ్ని? చూడండి ఈజీగా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట. ది హేగ్ అనేది ఎక్కడ ఉందంటే నెదర్లాండే. ఒక్కొక్కసారి జింబాబ్వే అని రకరకాల కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ది హేగ్ ఆడుందంటే నెదర్లాండ్. ఎట్లా అంటే నెదర్లాండ్లో అంటే ఏత్వం పలుకుతుంది, హేగ్లో కూడా ఏత్వం పలుకుతుంది. అట్లా ది హేగ్ ఏత్వం, నెదర్లాండ్లో ఏత్వం, 2 ఏత్వాలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది ఏ సంవత్సరంలో స్థాపించారు ఇవన్నీ మనకు అవసరం లేదు. అది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్లోని ది హేగ్ అనమాట. ది హేగ్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ నోట్ అయినటువంటిదే కాబట్టి దాని గురించి మనం ఏం కంగారు పడిన అవసరం లేదు. మరి వీళ్ళ యొక్క ఈ న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం మొత్తం న్యాయమూర్తులు ఫ్రెండ్స్ 15 మంది ఉంటారు. 15 అనగానే మనకు బల్బు వెలగాలి ఫ్రెండ్స్. ఇప్పుడే 15 అనేటటువంటి 15 సభ్య దేశాలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? భద్రతా మండలి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు భద్రతా మండలి అనేది ఎన్నోది ఫ్రెండ్స్? స్టార్టింగ్ వచ్చేసి సభ, రెండోది సభకి సెక్యూరిటీ ఉండాలి, భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. 5 శాశ్వతం, 10 అశాశ్వతం. మనం చదువుకున్నాం. మళ్ళీ ఇక్కడ 15 అనేది వచ్చింది ఫ్రెండ్స్. అంటే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ న్యాయమూర్తుల సంఖ్య 15. ఎగ్జామ్లో ఎన్నోసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది చాలాసార్లు, మోర్ దాన్ టైమ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కన్ఫామ్గా దీని మీద బిట్ అడగడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్లో ఏడుకొచ్చి వచ్చి ఇక్కడే చూస్తాడు అనమాట బిట్ ఇవ్వడానికి. ఒకవేళ ఏడ మిస్ అయింది అనుకోండి, వీరి యొక్క పదవీ కాలం ఎంత అంటే 9 years ఇది అని అడగవచ్చు కన్ఫర్మ్. అక్కడ మిస్ అయింది అనుకోండి, ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఉంటారు. వారి యొక్క పదవీ కాలము 3 years. నాకు తెలిసి న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం 9 years ఇదే అడిగే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ న్యాయస్థానంలో 3 points గుర్తుపెట్టుకోవాలి, బుల్లెట్ పాయింట్స్. ఒకటి ది హేగ్ నెదర్లాండ్లో ఉంది. ఇందులో మొత్తం 15 మంది ప్రధాన న్యాయమూర్తులు ఉంటారు. ఈ 15 మంది న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం 9 years అంతే ఫ్రెండ్స్. ఈ 3 ఇంపార్టెంట్. 9 years గుర్తుపెట్టుకోండి. 9 అలా గుర్తు రాలేదనుకోండి, మీకు న్యాయస్థానంలో ఎన్ అనే పదం ఉందిగా, ఎన్ అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. కనీసం కొంతలో కొంత అనమాట. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే 15 years అంటే 10th class పిల్లలు అనుకోండి, 10వ తరగతి పిల్లలు అనుకోండి, 15 సంవత్సరాల పిల్లలంతా కూడా అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర పోయి పోరాడుతున్నారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా కొంచెం మనకు ఏంటంటే బుర్రకు కొంచెం ఐడియా వస్తే 4 కొన్ని ఎలిమినేషన్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. రైట్ ఫ్రెండ్స్. 9 years అంటే న్యాయస్థానంలో 9 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. తర్వాత ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైనటువంటి తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే రోజాలిన్ హిగ్గిన్స్ అనమాట. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడుగుతారు కానీ మన డిఎస్సి పరంగా అయితే అంత అవసరం లేదు. వేరే వాటిల్లో అయితే అడిగే అవకాశం ఉంది. వాళ్ళకైతే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన రోజా అని గుర్తుపెట్టుకోండి. హీరోయిన్ రోజా తెలుసుగా ఫ్రెండ్స్. ఆ హీరోయిన్ రోజాని మరి ఇట్లా దీనికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ న్యాయస్థానం తర్వాత ఫైనల్గా వచ్చేసి అంతర్జాతీయ న్యాయస్థానం అంటేనేమో 5వది ఫ్రెండ్స్. ఇది ఎలా గుర్తుపెట్టుకున్న? న్యాయస్థానం అంటే లా అంటే ఏంటి? మనం పంచభూతాల సాక్షిగా అని గుర్తుపెట్టుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్. 6వది సచివాలయానికి సంబంధించి సేమ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లోనే ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఎందుకంటే ఏముండదు, సచివాలయం అనేది మరి ఏం చేస్తుందంటే మధ్యవర్తిత్వం చేస్తుంది అనమాట. ఇది పర్యవేక్షణ చేస్తుంది. సచివాలయం మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. సచివాలయం అనేది ఏం చేస్తుందంటే అక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళందరికీ మధ్యవర్తిత్వం కానివ్వండి, సమన్వయం చేయడం, పర్యవేక్షణ చేయడం అలాంటి పనులను చేస్తుంది. జనరల్ పాయింట్స్ ఉంటే వాటిని మీరు చదువుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తర్వాత సచివాలయానికి తర్వాత దీంట్లో ఇంకా ఏముండో లేని ఫ్రెండ్స్. మనకు మేజర్ పాయింట్స్ చదువుకుంటే సరిపోతుంది, ఏం అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా అవసరం లేదు. ఐక్యరాజ్య సమితిలో ఎక్కువగా బిట్స్ అడిగే ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా బిట్లు ఇస్తాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంత డీప్గా అవసరం లేదు. మన డిఎస్సి పరంగా చూడండి, జస్ట్ దాని యొక్క ప్రధాన కార్యాలయం ఏడుంది అది గుర్తుపెట్టుకోండి చాలు అంతే.
ఇప్పుడు సార్క్ ఉంది, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం, మొత్తం సభ్య దేశాల సంఖ్య అంతే ఎనఫ్. నాటో యొక్క ప్రధాన కార్యాలయం, దాంట్లో 32వ దేశం ఏంటి, 30 డైరెక్ట్గా బుల్లెట్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, అవి మనకు డిఎస్సీలో మేజర్గా ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి ఐక్యరాజ్య సమితి యొక్క మరి ఫస్ట్ది ఏంటంటే యుఎన్డిపి చాలా ఇంపార్టెంట్, గతంలో చాలాసార్లు అడిగాడు దీని యొక్క ప్రధాన కార్యాలయం. యుఎన్డిపి యొక్క అబ్రివేషన్ అడగొచ్చు ఫ్రెండ్స్ మ్యాచింగ్లో. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అందరికీ తెలిసింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యుఎన్ఓలో మిడిల్ లెటర్ ఎన్ ఎట్లా న్యూయార్క్ గుర్తుపెట్టుకున్నాము, యుఎన్డిపిలో సెకండ్ లెటర్ న్యూ అట్లా గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం కొన్ని సింక్ అవుతాయి అంతే. తర్వాత ఇంకంతే ఫ్రెండ్స్, అంతకంటే ఎక్కువ చదవమాకండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అసలు ఉన్న ఐక్యరాజ్య సమితి మొత్తం పరంగా చూసుకున్నట్లయితే ఈ బిట్ ఎక్కువసార్లు అడిగిండు. జెనీవా స్విట్జర్లాండ్ ఏంటిది, ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల హై కమిషనర్. ఎన్నిసార్లు అడిగాడండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా గతంలో, ఇప్పుడు కూడా డైరెక్ట్గా అడుగుతారు కానీ మ్యాచింగ్లో ఇస్తాడు ఫ్రెండ్స్. దాని యొక్క అబ్రివేషన్ ఏంటి, యుఎన్హెచ్సిఆర్ యొక్క అబ్రివేషన్ యునైటెడ్ దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ అనమాట. అంటే ఐక్యరాజ్య సమితి యొక్క శరణార్థుల హై కమిషనర్ అంటారు ఫ్రెండ్స్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవా స్విట్జర్లాండ్. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే శరణార్థులు అనగానే ఫ్రెండ్స్ మనకి ఏం గుర్తు రావాలి, శరణార్థులు అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు, జనంలోనే ఉంటారు అంతే. ఇక యుఎన్హెచ్సిఆర్ అనగానే శరణార్థులు ఎక్కడ ఉంటారు, జనం అంటే ఏంటి, పీపుల్స్ అంటే జెనీవా అనేది మనకి స్విట్జర్లాండ్ గుర్తొస్తుంది ఆటోమేటిక్గా, స్విట్జర్లాండ్ అట్లా ఈజీగా. ఇంకా అది కూడా గుర్తు రాలేదనుకోండి, స్విట్జర్లాండ్ అంటే ల్యాండ్ అనే పదం గుర్తొస్తుంది కదా, ఈ ల్యాండ్ మీదనే కదా జనం ఉండేది, అట్లనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈజీ. యుఎన్హెచ్సిఆర్ శరణార్థులు, జెనీవా జనం, ల్యాండ్ మీద ఉంటారు అంతే, అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటి యునిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్. ఎందుకంటే సెకండ్ లెటర్ యుఎన్, ఇంతకుముందు లాగానే యుఎన్డిపి లాగానే, యుఎన్డిపిలో సెకండ్ లెటర్, యునిసెఫ్లో కూడా సెకండ్ లెటర్ న్యూయార్క్. ఒక యునెస్కో మాత్రమే ప్యారిస్ ఉంటుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫండ్ అని అంటారు. ఇది చిల్డ్రన్కి సంబంధించింది, న్యూయార్క్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా అంతే అయిపోయింది, దాన్ని అంతకంటే ఎక్కువ చదవద్దు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇది చూద్దాం. తర్వాత ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది ప్రపంచ ఆహార పథకం అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని అంటారు. ఇక దీన్ని ఎందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, అందులోనే ఉంది కదా కోడ్. ఆహారం అనగానే ఇటలీలోని రోమ్ అంటే మన ఇంట్లో మన రూమ్లోనే మనం ఆహారం తింటాం, ఫుడ్ తింటాం అంతే. అది మనందరికీ తెలిసినటువంటి లాజికే కాబట్టి దానికోసం ఎక్కువ టైం మనం కేటాయించొద్దు. ఆహారం అనగానే ఫ్రెండ్స్ ఏమీ లేదు, ఆహారం మన ఇంట్లో రోమ్, ఇటలీ రాజధాని రోమ్లో ఆహారం అంతే. ఆహారం అనే పదం వస్తే రోము ఇటలీ, అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రెండ్స్, అయిపోయింది. తర్వాత ఇది కూడా అయిపోయింది, యునిసెఫ్ అనేటటువంటి పదం కూడా అయిపోయింది, అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సమితి విశ్వవిద్యాలయం అదంతా అవసరం లేదు ఫ్రెండ్స్, టోక్యో అనేటటువంటిది. యుఎన్ఈపి సరే చూద్దాం, కొంచెం ఎప్పటికన్నా యూజ్ అవ్వచ్చేమో చూద్దాం ఫ్రెండ్స్, జస్ట్ అట్లా కొంచెం లైట్గా చదివేసి దాన్ని వదిలేసేద్దాం ఫ్రెండ్స్. ఏంటి యుఎన్యు అని అంటారు, అంటే యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ అంటారు, అంటే ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయం, అంటే యూనివర్సిటీకి సంబంధించింది. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైనా యూనివర్సిటీలో చదవాలన్నా, యూనివర్సిటీలో పనిచేయాలన్నా మనకి ఖచ్చితంగా ఏం కావాలంటే ఐక్యూ ఎక్కువ ఉండాలి. ఐక్యూ అంటే టోక్యో అనే పదంలో ఐక్యూ అనే పదం వస్తుంది మనకు సైకాలజీ టర్మ్ లాగా అనమాట. టోక్యో అంటే ఐక్యూ, టోక్యో అని కూడా జపాన్ రాజధాని టోక్యో అనేది మనకు గుర్తొస్తుంది అంతే. చదువు అట్లా ఉంచండి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. యుఎన్ఈపి మాత్రం చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఎన్విరాన్మెంట్ అంటేనే బిట్ రావాల్సిందే ఫ్రెండ్స్. ఇక ఎన్విరాన్మెంట్ అనగా బిట్ రావాలి. నైరోబి ఎట్లా ఈజీగానే గుర్తుంటుంది చూడండి, నైరోబి అంటే రెండో లెటర్ని యూజ్ చేసుకోండి మీరు, నైరోబి. ఎన్విరాన్మెంట్ అనగానే మీకు నైరోబి గుర్తు రావాలి, కెన్యా రాజధాని నైరోబి. జనరల్గా తెలిసిందే అది, ప్రధానికి కోడ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, కష్టంగా ఉన్న వాటికి మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇవన్నీ తెలిసినవే, ఇది జెనీవా అనేది అంత ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, దాని మీద ఏం ఎగ్జామ్లు ఏమి ఇవ్వడు, ఎక్కువగా చదవమాకండి ఫ్రెండ్స్, లైట్గా చదవండి. ఇది ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఇటలీ రోమ్ అని. ఫుడ్ అనగానే మనకు గుర్తు రావాలి, ఇంట్లో రూమ్లో ఫుడ్ అంతే. యునెస్కో అనగానే మీకు ఇంతకుముందే చెప్పాను నేను, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే యునెస్కో అంటే ప్యారిస్ ఫ్రాన్స్. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ అనగానే మనకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్ అంతకుముందు. యునెస్కో అంటేనేమో మనకి సైకాలజీలో సంస్కృతి అనే పదం కనుక వస్తే అది ప్యారిస్ అని గుర్తుపెట్టుకోండి అని మీకు సైకాలజీలో వస్తుంది ఒక నిర్వచనంలో, అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా యునెస్కో అంటే ఉస్కో అని చాలామంది డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఇలా ఫాలో అవుతున్నారు. యునెస్కో అంటే ఉస్కో అనగానే పారిపోవడం అనేటటువంటి పదంగా వస్తుంది అట్లా. యునిసెఫ్ అంటేనేమో న్యూయార్క్, యునెస్కో అంటేనేమో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఇంకంతే ఫ్రెండ్స్ ఏమిలే. తర్వాత ఇక్కడ ఐఎంఎఫ్ ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఐఎంఎఫ్కి సంబంధించి మొన్న గ్రూప్ 1లో తెలంగాణలో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, బ్రిటన్ వుడ్స్ కవలలు అని ఏ రెండు బ్యాంకులను కలిపి అంటారు, అది అడిగాడు. ఇప్పుడు నేను చెప్తాను మీకు లాజిక్. ఇది ఎక్కడుంది అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఐఎంఏ బ్యాంకులకు సంబంధించి డెవలప్మెంట్కి సంబంధించి బ్యాంకులు డబ్బులు అనే పదం వస్తే వాషింగ్టన్ డీసీ, ఇక అంతే, దాన్ని ఎక్కువ టైం కేటాయించొద్దు, వాషింగ్టన్ డీసీ. తర్వాత మళ్ళీ ఇది కూడా వాషింగ్టన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇంటర్నేషనల్, అది గుర్తుపెట్టుకోండి. ఐబీఆర్డీ అనే పదం కూడా వీటన్నింటి. ఐబీఆర్డీ యొక్క అబ్రివేషన్ ఫ్రెండ్స్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఎక్కడుందంటే ఇది కూడా సేమ్ వాషింగ్టన్ డీసీ. మొత్తానికి ఈ ఐఎంఎఫ్ ఐబీఆర్డీ రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్స్ కవలలు అంటారు. మొన్న టీఎస్పిఎస్సి
గ్రూప్ 1లో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. గతంలో డిఎస్సిలో చాలాసార్లు అడిగినటువంటి బిట్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మీరు 100% చదవాలి ఫ్రెండ్స్. ఏంటి బ్రిటన్ వుడ్స్ కావాలని ఏ రెండింటిని అంటారంటే ఐఎంఎఫ్, అదేవిధంగా ఐబీఆర్డీ. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బ్రిటన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే బ్రిటన్ అంటే బిగ్, అంటే చాలా పెద్ద బ్యాంకులు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ రెండు ఏంటంటే ఒకటి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి పదం, స్టార్టింగ్లో 2 ఐలే వస్తాయి ఫ్రెండ్స్. ఐఎంఎఫ్, రెండోదేమో ఐబీఆర్డీ. ఐఎంఎఫ్ రెండు చూడండి, ఐఎంఎఫ్ ఐబీఆర్డీ. మీరు ఒక చోట నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదా ఎక్కడైనా అప్పుడప్పుడు దీన్ని చదువుతూ ఉండండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ రెండింటిని బ్రిటన్ వుడ్స్ కావాలంటారు, ఐఎంఎఫ్ అదేవిధంగా ఐబీఆర్డీ. చాలా ఇంపార్టెంట్, దాన్ని చదవండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇంతే సింపుల్గా చదవండి ఫ్రెండ్స్, కష్టంగా వద్దు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ సంస్థలు. నేను ఇక్కడ ఈ ఏరియా మీద కన్ఫామ్గా ఒక బిట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతర్జాతీయ సంస్థల మీద కన్ఫామ్గా బిట్ ఇవ్వడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి ఏరియా కూడా అంతర్జాతీయ సంస్థలు. అంతర్జాతీయ సంస్థల మీద నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఏంటి అంతర్జాతీయ సంస్థలు? ఫస్ట్ది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటారు, WTO ఫ్రెండ్స్. దీని గురించి డీప్గా చదవని అవసరం లేదు, కానీ జస్ట్ దాని యొక్క ప్రధాన కార్యాలయం అంతే ఫ్రెండ్స్. సభ్య దేశాలు అవన్నీ కూడా వస్తుందా మన డిఎస్సి పరంగా జస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి దాని యొక్క ప్రధాన కార్యాలయం కొన్నింటికి సభ్య దేశాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రతిదానికి సభ్య దేశాలు అవన్నీ చదవని అవసరం లేదు. ప్రధాన కార్యాలయాలు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు, మ్యాచింగ్లు ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఫ్రెండ్స్. మరి WTO అనగానే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, అది ప్రపంచ వాణిజ్య సంస్థ అని అర్థం. వాణిజ్యం అంటే ఏంది ఫ్రెండ్స్? వాణిజ్యం అనగానే జనరల్గా చూడండి, వాణిజ్యంలో ఇక్కడ జా అనే పదం ఉంది కాబట్టి జెనీవా అనేది వెంటనే వస్తుంది చాలామందికి. ఇప్పుడు అంతర్దృష్టి సైకాలజీలో కోహిలర్ లాగానే వెంటనే బల్బు వెలుగుతుంది. వాణిజ్య అనగానే జెనీవా లేదా స్విట్జర్లాండ్ అని. లేదా వాణిజ్యం అంటేనేమో బిజినెస్ పరంగా కాబట్టి జనమే కదా, జనం అని గుర్తుపెట్టుకోండి. జెనీవా అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి జనమే కదా ఫ్రెండ్స్, వాణిజ్యం అలాంటి బిజినెస్లు చేస్తే అట్లా గుర్తుపెట్టుకోండి. మరి సభ్య దేశాలు ఏంటంటేనేమో 164 ఫ్రెండ్స్, 164. మరి ఈ 164 అనేటటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఎగ్జామ్లో ఇవ్వడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే దాని యొక్క ప్రధాన కార్యాలయాలు మ్యాచింగ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగతాది ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, మనం డీప్గా చదవని అవసరం లేదు. కొంచెం వీడియోని కొంచెం ఫాస్ట్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. మరి అది అంతవరకు జస్ట్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని యొక్క ప్రధాన కార్యాలయం సభ్య దేశాలు మొత్తం వచ్చేసి 164. నెక్స్ట్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్, ఇది కూడా ఇంపార్టెంట్. కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నవి, మేజర్గా ఉండేవి, చాలా ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని నేను ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో రెండవది ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అని అంటారు. అంటే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంగ్లాండ్లోని లండన్లో ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఆమ్నెస్టీ అంటే ఆమె అని గుర్తుపెట్టుకోండి. ఆమె చాలా లండన్ అంటే చాలా లండుగా ఉందని గుర్తుపెట్టుకోండి, హాస్యంగా ఫ్రెండ్స్ అంతే. ఆమ్నెస్టీ అనగానే మీకు ఆమె చాలా లండుగా ఉంది అనుకుంటే, చాలా లావుగా ఉంది అనుకుంటే లండన్ అని గుర్తుపెట్టుకోండి, అంతేగా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలుగా. నెక్స్ట్ ఇటువైపు ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతర్జాతీయ సంస్థలు అనేవి. ఇక్కడ IAEA అంటేనేమో చాలా ఇంపార్టెంట్, ఇది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గతంలో ఇవన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీరు లాజిక్స్ యూజ్ చేయాలి అంతే. బండగా చదివితే గుర్తురావు ఫ్రెండ్స్, ఎవరికి గుర్తురావు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా మరి బండగా ఎవరు చదవరు ఫ్రెండ్స్. ఎవరైతే లాజిక్గా చదువుతారో అలాంటి వాళ్ళు అందరికంటే భిన్నంగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు, ఎక్కువ మార్క్స్ వస్తాయి, నో డౌట్. ఇక్కడ చూడండి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA అని అంటారు. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఎనర్జీ అంటారు ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని అంటారు, IAEA అనమాట. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలోని వియన్నా. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అణుశక్తి అంటే ఏంటి ఫ్రెండ్స్? అణుశక్తి అని మనకు తెలుసు కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ అణుశక్తి అని ఉందాం, శక్తి ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళ ఎనర్జీని ఇయ్యమంటారు. చూడండి, కొంతమంది నీకు అంత ఎనర్జీ ఉంది అంటే నీ ఎనర్జీని నాకు కొంచెం ఇయ్యి. వియన్నా అంటే ఫ్రెండ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వియన్నా అంటే ఇయన్నా, నీ ఎనర్జీని అంటే నీ శక్తి. రేపు ఎగ్జామ్లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనగానే ఎనర్జీని ఇయన్నా అన్నాను బ్రో, నాకు ఇవ్వు అన్నట్టు అనమాట. ఇయన్నా నాకు ఎనర్జీని ఇయన్నా అంటే అట్లా గుర్తుపెట్టుకుంటే ఆస్ట్రేలియా రాజు. ఏదో ఫ్రెండ్స్ మనం 4 ఒక ఆన్సర్ని క్యాచ్ చేయడం అంతే. మనం బిట్ ఎలా పెట్టామనేది కాదు ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎవరికి తెలియదు, మన బ్రెయిన్, మనకు బిట్టు, మనకు జాబ్ అంతే ఫ్రెండ్స్. ఇక తర్వాత IAEA అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఫ్రెండ్స్. ఇది మరి ఎంత మామూలుగా ఇప్పుడు మేజర్ పెద్ద గేమ్స్ ఉన్నాయి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కానీ ఇలాంటి వాటి మీద ఏం ఫోకస్ చేయడు. కానీ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఒకటి అడిగాడు గతంలో. ఇంటర్నేషనల్ కొన్ని నేను ఇంపార్టెంట్ అనేటటువంటి వాటిని మీకు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంటర్పోల్ అంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంటర్పోల్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుందంటే ఫ్రాన్స్లోని లయోన్స్ అని బండగా దీన్ని చదవని అవసరం లేదు, చూడగానే మనకు అర్థమైపోతుంది. పోలీస్ అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో లైన్ అనమాట, ఒక సింహం లాగా ఉంటాడు అనుకోండి, గుర్తుపెట్టుకోండి అంతే. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ అనగానే పోలీస్ అనగానే లైన్ అని గుర్తుపెట్టుకోండి చాలు ఫ్రెండ్స్ అంతే. వాడు అడిగేది ఏంటంటే దాని ఒక ప్రధాన కార్యాలయం, మ్యాచింగ్ అంతే, అంతకంటే ఎక్కువ అడగడు. ఇంతకుముందు మనం WTO యొక్క దాంట్లో ఉన్న సభ్య దేశాలు కూడా చాలా తక్కువ సంస్థలకే ఉంటుంది, అన్నిటికి ఉండవు. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేటటువంటిది ప్యారిస్
మామూలు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు. గతంలో ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేయాలి, అలాంటి వాటిని అయితే ఎగ్జామినర్ ఇవ్వడు. కానీ ఇది ఒకటి ఇంపార్టెంట్. అంత ప్రపంచ పర్యాటక సంస్థ ఈ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వాటి మీద ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. జనరల్గా చూడండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి డేట్స్ కానివ్వండి, వాటి థీమ్స్ కానివ్వండి, ఎక్కడైనా రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా మన కంట్రీస్లో కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కనుక జరిగితే కన్ఫామ్గా బిట్టుకు పడుతుంది. అంతే, అలాంటి మీరు మిస్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే ప్రపంచ పర్యాటక సంస్థ అన్నాడు, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ WTO. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడంటే మ్యాడ్రిడ్, స్పెయిన్లోని మ్యాడ్రిడ్ అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, పర్యాటక సంస్థ అంటే మనం ఎటైనా టూర్కి వెళ్ళాం అనుకోండి, పర్యాటక ఎక్కడికైనా టూర్కి వెళ్తే మనం అదే సమ్మర్లో అనుకోండి, సమ్మర్లో కనుక మనం టూర్కి వెళ్తే మనం ఆ ఎండలో మాడిపోతాం అని గుర్తుపెట్టుకోండి. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నా, టూరిజం అనగానే మాడిపోతాం, మాడ్రిడ్, అంతే అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్నాం. ఈజీ క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ కూటములు. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇదే వీడియోలో మొత్తం అసలు UNOకి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు, దాని స్టోరీ, అంతర్జాతీయ కూటములు కన్ఫామ్గా 1 ఏంది ఫ్రెండ్స్, 2 బిట్స్ పక్క, 2 బిట్లు కన్ఫామ్గా వస్తాయి. ఈజీగా చదువుకోండి, అంతే, భయపడుతూ చదవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బ్రిక్స్ అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక బి అంటే ఏంటో తెలుసు మీకు, బ్రెజిల్ అని, రష్యా అని, ఇండియా అని, చైనా అని, సౌత్, ఇవన్నీ మీకు తెలుసు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, దీని యొక్క బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే చైనా రాజధాని చైనాలోని షాంఘైలో ఉంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చివరి 2 లెటర్లు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చివరి 2 లెటర్లో C అంటే ఏమో చైనా అని గుర్తుపెట్టుకోండి, S అంటే ఏమో షాంఘై అని గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ బుక్ ఫ్రెండ్స్. ఇదేంటంటే జనరల్గా ఉన్నటువంటి ఏరియా మీకు చెప్తున్నా. ఈ బ్రిక్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ బుక్లో, ఈ షైన్ ఇండియా బుక్లో అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో ఉంది. నీట్గా నేను అక్కడ కోర్స్తో మంచిగా రాశాను ఫ్రెండ్స్, అక్కడ ఫాలో అవ్వండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం మాత్రం 2 లెటర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ బ్రిక్స్లో ఉన్న సభ్య దేశాలు. నెక్స్ట్ బ్రిక్స్ ఎక్కడ జరుగుతుందంటే మరి రష్యాలో జరుగుతుంది, 2024 రష్యాలో జరగబోతుంది. ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అవి మనం సెపరేట్గా నేను మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో. ఈ సదస్సులో సమావేశం, ఇది 4th టాపిక్ కాబట్టి UNO చెప్తున్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ మన టాపిక్ 5th, అట్లా 6th. నేను దాదాపుగా 10 టాపిక్లు తీసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్ రాసే లోపు 10 టాపిక్లు ఫినిష్ చేస్తాను అంతే. 10 టాపిక్లో నుంచి మీకు 20 బిట్స్ చేయగలగాలి. 20 బిట్స్ చేస్తే మీకు 10/10 అంటే కనీసం 8 అన్న మీరు చేయగలరు ఫ్రెండ్స్, అంటే 16 బిట్స్ మీరు చేయగలరు. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ బ్రిక్స్కి సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చైనాలో, లాస్ట్ 2 లెటర్స్ తీసుకున్నారు. ఓకే, ఇక తర్వాత నామ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా ఇక చూడండి, ఈ బ్రిక్స్కి సంబంధించి ఇక మొన్న 2023 అయితేనేమో దక్షిణాఫ్రికా అని, 2024 అయితేనేమో రష్యా అని, అవి కరెంట్ అఫైర్స్ మీకు ఒక వీడియో చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నామ్ అంటారు అంటే అలీనోద్యమ కూటమి. ఈ అలీనోద్యమ కూటమి మీద కూడా చాలాసార్లు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్స్లో ఈ నామ్ మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. షైన్ ఇండియాలో డిసెంబర్, జనవరి ఆ ప్రాంతంలో ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి మరొక వీడియో చేస్తా. మీకు సాధ్యమైనంత వరకు ఈ షైన్ ఇండియాలకు సంబంధించి PDFలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా కనుక ఈ బుక్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్నటువంటి ఈ బుక్స్ అన్నింటినీ కూడా నీట్గా PDFల రూపంలో మీ దగ్గర ఉంటే ఒక 1 అవర్లో మొత్తం నేను రాసినటువంటి కోర్సు కానివ్వండి, హైలైట్ చేసిన విషయాలు కానివ్వండి, నీట్గా పర్ఫెక్ట్గా మీ మొబైల్లో PDFగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అలీనోద్యమానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మరి మొత్తం మరి ఇది ఎక్కడంటే ఏమో బెల్గ్రేడ్లో జరిగింది. ఇదంతా మరి దాని యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటేనే బెల్గ్రేడ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారని, బెల్గ్రేడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్పేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బెల్గ్రేడ్కి సంబంధించి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. మరి ఇది దీని యొక్క స్టార్టింగ్ అనమాట. మొట్టమొదటి నామ్ సదస్సు ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్. నామ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నేమ్ అనుకోండి. బెల్లు కొట్టగానే పేరు అన్నట్టు బెల్లు కొట్టగానే పేరు పిలవటం అన్నట్టు గుర్తుపెట్టుకున్నాను అనమాట. బెల్లు, పేరు రెండింటిని మీరు సంసర్గ విధానంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా కొంచెం ఆశంగా కరెంట్ అఫైర్స్లో మీకు ఈ సదస్సుల సమావేశాల మీద ఫ్రెండ్స్ మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ చెబుతా, రీసెంట్గా జరిగినటువంటి విషయాలన్నీ కూడా. తర్వాత నాటో ఫ్రెండ్స్. ఇక నాటో అనగానే మీకు తమ్నైల్లో క్లియర్గా చూపించా ఫ్రెండ్స్. నాటో అంటే మేము అప్పట్లో ఏం చదివినామంటే ఆటో అని గుర్తుపెట్టుకున్నాం. నాటో అంటే ఆటో గుర్తుకు రావాల్సిందేగా. నాటో అంటే ఆటో. ఇక్కడ ఏంటంటే బ్రసెల్స్ అంటే మేము దీన్ని 2 ఆటో. ఇప్పుడు నాటో అనగానే ఆటో కదా ఫ్రెండ్స్, ఇట్లా గుర్తుపెట్టుకుని మీరు లైఫ్లో మర్చిపోరు. బ్రసెల్స్ అంటేనేమో బస్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీ. నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఆటో, బస్ అనగానే బ్రసెల్స్ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో 31వ దేశం, 32వ దేశం. 31 ఏమో ఫ్రెండ్స్ ఫిన్లాండ్. గతంలో అడిగాడు, మళ్ళీ అడిగే సందర్భాలు లేవులేండి. ఇది జీకే స్టాక్ జీకేగా అయిపోయింది. 31వ దేశం అయిపోయింది. ఇప్పుడు రీసెంట్ ఏంటంటే 32, 33ది కూడా రాబోతుంది. నాటోలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఇది 31 అనేది కాదు ఫ్రెండ్స్, ఇది 31 అయిపోయింది, ఇప్పుడు 32 వచ్చినాయి. 31 ఏంటంటే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఫిన్లాండ్. 31 యొక్క ఫిన్లాండ్ అంటాం. 32 వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్వీడన్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఆల్రెడీ మీకు తమ్నైల్లోనే క్లియర్గా చూపించా, మీకు అవగాహన కోసం అక్కడే రాసా. ఆటో అనేది చాలా స్పీడ్గా పోతుందని గుర్తుపెట్టుకోండి. స్వీడన్ అంటే ఆటో అనేది చాలా స్పీడ్గా పోతుంది, అట్లా గుర్తుపెట్టుకోండి. దాని ప్రధాన కార్యాలయం అంటే బస్ అని గుర్తుపెట్టుకోండి. 32వ సభ్య దేశంగా ఉన్నటువంటిది ఏంటంటే ఆటోలాగా అనుకోండి ఫ్రెండ్స్, చాలా స్పీడ్గా పోతుంది కాబట్టి స్వీడన్. అదే 31 అయితే మాత్రం ఫిన్లాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ 32 అయితే స్వీడన్ గుర్తుపెట్టుకోండి అంతే.
మొత్తం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది ఆల్రెడీ 32వ సభ్య దేశం ఏంటంటే స్వీడన్, చాలా స్పీడ్గా. 31వ సభ్య దేశం ఏంటంటే ఫిన్లాండ్. అది అయిపోయింది, దీని మీద అడిగే అవకాశం లేదులే కానీ 32ది మాత్రం మరి స్వీడన్. 33వ సభ్య దేశం కూడా త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ మీకు మంచి కరెంట్ అఫేర్స్తో ఇంకొక వీడియో, సదస్సులు సమావేశాల మీద వీడియో ఖచ్చితంగా చేస్తా ఫ్రెండ్స్. వాటిని ఆ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా 2-3 బిట్స్ ఖచ్చితంగా రావచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఈ చోగం ఇవన్నీ అంతా కరెంట్ అఫేర్స్లో చూసుకుందాం ఫ్రెండ్స్. స్టాక్ జీకేలో ఇప్పుడు ఏం అవసరం లేదు. తర్వాత OPEC మీద జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా జస్ట్ అటు చూద్దాం ఫ్రెండ్స్. OPEC అంటేనేమో మనందరికీ తెలుసు దాని అబ్రివేషన్ ఫ్రెండ్స్ ఏంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియంకి సంబంధించింది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అంటారు OPEC అంటే పెట్రోలియంని ఎక్స్పోర్ట్ చేయడం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే వియన్నా. అంటే ఇంతకుముందు లాగానే పెట్రోల్ మనం పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ ఏం చేస్తాం, బైక్లో పెట్రోల్ పోస్తాం. దాన్ని మనం ఏమంటే పెట్రోల్ ఇయన్నా అని అనుకోండి అంతే. ఇక వియన్నా అంటే పెట్రోల్ని ఇయన్నా. ఇంతకుముందు అణుశక్తి అనుగుణ శక్తి వియన్నా. జస్ట్ ఏంటంటే బిట్ రావడానికి మనం చేసే ప్రయత్నం ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ OPECలో ఉన్న ప్రధాన మొత్తం సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే ఫ్రెండ్స్ 12. OPECలో ఉన్న సభ్య దేశాలు 12. ఈ 12 రివర్స్ రాస్తే 21 ఫ్రెండ్స్. ఈ 21 అనేది ఏమవుతుందంటే APEC అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తా. OPEC అంటేనేమో 12 అంటే పెట్రోల్ అనేది 12 నెలలు మన బండిలోనే పోయించాలనుకోండి, గుర్తుపెట్టుకోండి. అట్లా నేను అట్లా పోయితే గుర్తుపెట్టుకున్నట్లా. ఇవన్నీ మీకు కరెంట్ అఫేర్స్లో మళ్ళీ అన్నీ మీకు మంచిగా చెప్తా ఫ్రెండ్స్. జస్ట్ మీకు ఒక లుక్ వేయండి అంతే. మీకు ఒక కరెంట్ అఫేర్స్ మీద మళ్ళీ ఒక సదస్సులు సమావేశాల మీద అద్భుతంగా వీడియో చేస్తా కోర్స్తో. ఇక చూడండి APEC అనగానే మీకు ఇంతకుముందు 12 రివర్స్ రాశారనుకోండి 21. దీని ఒక ప్రధాన కార్యాలయం ఏడుందంటే ఫ్రెండ్స్ సింగపూర్ అని గుర్తుపెట్టుకోండి. చాలా పూర్ అనమాట ఇది. ఏంటి చూడండి, APEC అంటే ఇప్పుడు ఆసియా పసిఫిక్ ఆర్థికం అంటే ఏంటి, డబ్బులో పూర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అంతే సింగపూర్. ఇక G4 అంటే మనందరూ తెలుసుగా ఫ్రెండ్స్ బాబా జాజా. ఈ G4 అనేది బాబా జాజా అనేది ఇంతకుముందు మనం అనుకున్నాం ఫ్రెండ్స్. మరి దీని ఇంతకుముందు మనం 2-3 సార్లు రిపీట్ చేసాం కాబట్టి G4 అనగానే బాబా జాజా అని గుర్తుపెట్టుకొని సరిపోతుంది. వీటి మీద తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్, మన సదస్సులు వాటి మీద. జస్ట్ ఏంటంటే ఒకసారి జస్ట్ అట్లా చూద్దాం. ఇంకా ఇక్కడ ఏమన్నాయంటే ఫ్రెండ్స్ ఇవన్నీ అవసరం లేదు కానీ G20 అనేది ఒకటి ఉంటుంది. G20 అనేది చాలా ఇంపార్టెంట్. G20 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు G20 అనేది మన ఇండియాలో జరిగింది. రేపు నా ఎక్స్పెక్టేషన్ పరంగా కరెంట్ అఫేర్స్లో G20 మీద కన్ఫర్మ్ బిట్టు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ అన్నీ కూడా మీకు షైన్ ఇండియాలో అక్టోబర్ నుంచి మొన్న జనవరి వరకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హైలైట్ చేశాను నేను. ప్రతిదీ పైన ఉండే అసలు షైన్ ఇండియా బుక్ అంటేనే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇంపార్టెంట్ అన్నింటిని కూడా బాక్సుల్లో రాస్తాడు. చాలా నీట్గా రాసినటువంటి వాటిని మంచిగా నేను హైలైట్ చేసి అక్కడ అద్భుతంగా కలర్ఫుల్గా కోడింగ్స్ రూపంలో రాశా. కాబట్టి కొన్ని అసలు ఎక్స్పెక్టేషన్ కూడా అక్కడే రాశా ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిట్ వచ్చేది కూడా రాసిన, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని కూడా అక్కడ రాశా. కాబట్టి మీరు ఈజీగా ఈజీగా చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్జామ్కి మంచిగా ఉపయోగపడుతుంది అది. ఈ G20 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన న్యూఢిల్లీలో G20 యొక్క సమావేశం 18వది న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్. అది 2023 సెప్టెంబర్ 9-10. కానీ దాని యొక్క ఎడిషన్ అంటే 18వది అనేది ఇంపార్టెంట్. 19వది వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జనీరో ఫ్రెండ్స్ 2024. 20వ కూడా దక్షిణాఫ్రికా. దాన్ని కూడా డేట్ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, 18వది మనకు తెలుసు ఫ్రెండ్స్. 18వది ఇండియా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఒకవేళ 18 గుర్తు రాలేదనుకోండి ఫ్రెండ్స్, మనకు 18 గుర్తు రాకపోతే ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఇండియా అనే పదంలో ఐ అనే లెటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఐ అంటే 9 కదా ఫ్రెండ్స్. ఆ 9ని కొంచెం 18గా రాసుకున్నాం అనుకోండి, డిజిటల్ సమ్ లాగా. 8 ఒకటి 9 కదా ఫ్రెండ్స్. అట్లా ఇండియా అనగానే మనకు 9 లాగా గుర్తు కనీసం 18 లాగా రాసుకోవచ్చు. అంటే 18వది మన ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది ఫినిష్. ఇక నెక్స్ట్ 19, 20 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్రెజిల్, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా. అంటే ఏమో BS అని గుర్తుపెట్టుకోండి, బస్సు లాగా. లేకపోతే బాయ్స్ స్కూల్స్ అని. ఇట్లా మీరు ఏ విధంగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 19వది 25 మాత్రం న్యూఢిల్లీలో 18 జరిగింది. 19, 20 అంటేనేమో BS అంటేనేమో నెక్స్ట్ ఇది ఎక్కడ జరగబోతాయి అంటే BS లాగా గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా మనకు B అంటేనేమో బ్రెజిల్ గుర్తొస్తుంది, S అంటేనేమో సౌత్ ఆఫ్రికా, దక్షిణ అమెరికా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంతే, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి ఫ్రెండ్స్. డేట్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2023 సెప్టెంబర్ 9-10, 9-10 అనమాట. చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మీకు వీడియో రూపంలో చాలా మంచిగా కోడింగ్ రూపంలో అందజేస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక ADB బ్యాంక్ మనందరికీ తెలుసు, ఆసియా అభివృద్ధి బ్యాంకు. బ్యాంక్ అనగానే బ్యాంకులో ఏముంటుంది ఫ్రెండ్స్, మనీయే కదా ఉండేది. ఫిలిప్పైన్స్ అంటే మనీలా దాని రాజధాని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సార్క్ అనుగుణ సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని అంటారు సౌత్. ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే నేపాల్ రాజధాని కాఠ్మండ్లో ఉంటుంది సార్క్ అంటే. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే అన్నింటినీ గుర్తుపెట్టుకోవడానికి కోర్స్ అవసరం లేదు. ఇలాంటి వాటిని మనకు నోటెడే. ఇక చిన్నప్పటి నుంచి మనం చదివే ఉంటాం కదా ఫ్రెండ్స్. సార్క్ అనుగుణనే నేపాల్ రాజధాని కాఠ్మండ్ అని గుర్తుపెట్టుకోండి. నేపాల్ రాజధాని కాఠ్మండు. దీంట్లో ఉన్న సభ్య దేశాలకి కోడ్ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, MBBS పెయిన్ అనేటటువంటి కోడ్ పెట్టుకుంటే సరిపోతుంది. సార్క్లో సభ్య దేశాల సంఖ్య కోడ్ MBBS పెయిన్ అని గుర్తుపెట్టుకోండి అంతే. అదొకటి అందరికీ తెలిసినటువంటి లాజికే కాబట్టి టైం వేస్ట్ నేను అక్కడ చేయను. తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్, సార్క్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది.
కరెంట్ అఫైర్స్లో మిగతా అన్ని మనం రన్నింగ్లో చూద్దాం. తర్వాత ఎస్సీఓ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫ్రెండ్స్. ఇదంతా ఎస్సీఓ అనుగుణంలో షాంఘై సహకార సంస్థ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎస్సీఓ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాని కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జనరల్గా ఈ ఎస్ఎండ్ఎస్ వాళ్ళకి సంబంధించి కరెంట్ అఫైర్స్ బుక్లో మన జనరల్గా ఇచ్చారనమాట. కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీటిని చాలా నీట్గా మనం ఒక వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్ అయిపోయింది యూరోపియన్ యూనియన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూరోపియన్ యూనియన్ ఫ్రెండ్స్. యూరోపియన్ యూనియన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈయూలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య ఇంపార్టెంట్ 27. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫ్రెండ్స్ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది. రెండింటిని ఈజీగా మీకు గుర్తుపెడతా చూడండి. ఫస్ట్ వచ్చేసి సభ్య దేశాల సంఖ్యను గుర్తుపెట్టుకుందాం. ఎట్లా అంటే మీకు చూడండి, యూరోపియన్ యూనియన్ అనగానే మీకు కంటెంట్ పరంగా మేజర్గా ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో స్కూల్ అసిస్టెంట్ అయినా ఫిజిక్స్లో 8th క్లాస్ ఫిజిక్స్లో మనకు గ్రహాలు 8 ఉన్నాయి ఫ్రెండ్స్. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనేటటువంటిది ఉంది. యురేనస్ అనే పదం మనకు అక్కడ గుర్తొచ్చింది. యురేనస్ అనేది ఒక గ్రహం ఫ్రెండ్స్. మరి యురేనస్ గ్రహానికి ఉన్నటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే అక్కడ కూడా 27. కావాలంటే మీరు బుక్ ఒకసారి ఓపెన్ చేయండి. మరి అక్కడ మనం ఆ 27ని ఎలా గుర్తుపెట్టుకున్నాం? మన ఛానల్లో ఆ వీడియో ఉంది ఫ్రెండ్స్. లాజిక్గా ఎట్లా గుర్తుపెట్టుకున్నాం అంటే యురేనస్ అంటే వరుణుడు, వర్షపు దేవుడు, చాలా బిజీగా ఉంటాడు, అంటే రోజు వర్షం కురుస్తుంది, అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను. బి అంటేనేమో ఇంగ్లీష్ లెటర్లో 2, జీ అంటేనేమో G for 7 ఇట్లా రాస్తాం కదా ఫ్రెండ్స్. G అంటే 7, G for 7 లాగా. అది చూడండి యురేన్ అంటే ఇక్కడ కూడా మీరు దాన్ని లింక్ చేసుకోండి అయిపోయా. యూరోపియన్ యూనియన్ అనుగులోనే యురేనస్ గ్రహం అనుగులోనే బిజీ అనే పదం గుర్తొస్తే 27. అదే 27 ఇక్కడ సభ్య దేశాల సంఖ్య ఫ్రెండ్స్. అంతే, ఒకదానికొకటి లింక్ చేసుకుంటే అక్కడ ఇక్కడ ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా 2 బిట్స్ వచ్చేస్తాయి కదా ఫ్రెండ్స్. తర్వాత దీని యొక్క ప్రధాన కార్యాలయం అనుగులోనే బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉంది ఫ్రెండ్స్. బెల్జియం రాజధాని బ్రసెల్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే యూరోపియన్ యూనియన్ అనగానే యూరోపియన్ అంటే మనకు చూడండి కరెన్సీ ఒకటి ఉందిగా ఫ్రెండ్స్. అంటే కరెన్సీ లాగా మనం ఊహించినట్లయితే బ్రసెల్స్ అంటే బ్రష్ లాగా గుర్తుపెట్టుకోండి. బ్రష్ లాగా అనమాట. మీరు దాన్ని ఇంకా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? బ్రసెల్స్ అంటే బస్సులో అని గుర్తుపెట్టుకోండి. బస్సులో మనం ఎక్కడికి పోవాలి? యూరోపియన్ యూనియన్ అక్కడ పోవాలనుకోండి. అట్లా ఏదో లాజిక్ని మనం యూజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ యురేనస్ అనుగులోనే యురేనస్ ఉపగ్రహాల సంఖ్య బిజీ 27 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 27 సభ్య దేశాలు. అదేవిధంగా దాని యొక్క ప్రధాన కార్యాలయం అనుగులోనే యూరోపియన్ యూనియన్ పోవాలి. ఎట్లా పోవాలి? బస్సులో పోవాలని గుర్తుపెట్టుకోండి. బ్రసెల్స్ అంటే బెల్జియం రాజధాని. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం క్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక 2-3 బిట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిమ్స్టెక్ అంటే ఈ బిమ్స్టెక్ యొక్క దాని అబ్రివేషన్ అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అంటారు. దీన్ని బిమ్స్టెక్గా మనం పిలుస్తాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అందులోనే చూడండి బిమ్స్టెక్లో బి అనే లెటర్ ఉంది. బి అనే లెటర్ అంటే బీతోనే స్టార్ట్ అవుతుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. అది అందరికీ తెలుసు ఫ్రెండ్స్, దాని గురించి పెద్ద అవసరం లేదు. తర్వాత గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి గతం. ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ క్వాడ్ కమిటీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి Group 4 ఎగ్జామ్లో ఈ క్వాడ్ కూటమిలో ఉన్నటువంటి సభ్యదేశం కానిది అయిందని ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. టీఎస్లో Group 4 ఎగ్జామ్ జరిగినప్పుడు పేపర్ క్యాన్సిల్ అయింది అప్పుడు ఫ్రెండ్స్. మరి ఈ క్వాడ్లో ఉన్నటువంటి సభ్య దేశాల మీద బిట్ అడుగుతున్నాడు కాబట్టి దీని ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లంటే కోడ్ ఆజీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. AAJI అని గుర్తుపెట్టుకోండి. ఆజీ అని గుర్తుపెట్టుకోండి. ఆజీ లేదా అజయ్ అని గుర్తుపెట్టుకోండి. ఎట్లయినా మీ ఇష్టం ఫ్రెండ్స్. ఏ అంటేనేమో అన్ని అందులోనే ఉన్నాయి చూడండి. AAJI అని గుర్తుపెట్టుకుంటే ఒక ఏనేమో ఫ్రెండ్స్ అమెరికా, ఇంకో ఏనేమో ఆస్ట్రేలియా, జే అంటేనేమో జపాను, ఐ అంటేనేమో ఇండియా. ఆజీ క్వాడ్ అనగలోనే ఆజీ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ లెటర్లతో గుర్తుపెట్టుకుంటే ఇంక ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరొకసారి AAJI. మీకు ఇంకేమన్నా లెటర్స్తో గుర్తుపెట్టుకునేటటువంటి ఆలోచన ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఏది ఏమైనప్పటికీ క్వాడ్ అనేటటువంటిది ఇంపార్టెంట్.